హ్మ్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్‌ని ఆహ్, గురించి చెప్తున్న వారు శ్రీ నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు. నంది వెలుగు ముక్తేశ్వరరావు గారితోటి నాకు 2018 సంవత్సరం నుంచి పరిచయం ఉంది. టీటీడీలో కొన్ని పుస్తకాలు రాయాల్సిన అవసరం వచ్చినప్పుడు వారు ఎస్‌సీఆర్‌టీ నుంచి కొంతమంది టీచర్స్‌ని పిలిపించారు. ఆ బృందంలో నేను గూడా ఉండడం నా భాగ్యంగా భావిస్తున్నాను. అప్పటినుంచి వారితో నిరంతరం సాన్నిహిత్యంలోనే ఉంటూనే ఉన్నాను ఈ క్షణం దాకా. ఆ! నంది వెలుగు ముక్తేశ్వరరావు గారి గురించి చెప్పాల్సొచ్చినప్పుడు మొట్టమొదట నాకు గుర్తొచ్చే అంశం దాశరథి కరుణాపయోనిధి అనేటువంటి ఒక చిన్న పదబంధం. ఇది దాశరథి శతకంలో ఉన్న మకుటం. దశరథుడి కొడుకైనటువంటి ఓ శ్రీరాముడా! కరుణకి అంటే సముద్రమంత కరుణ కలిగిన వాడా అని దాని అర్థం. నేను నా 50 ఏళ్ల ప్రయాణంలో ఎంతోమంది మనుషుల్ని చూశాను. కానీ అట్టడుగు ప్రజల గురించి సాధారణమైన ప్రజల గురించి చాలా కన్సర్న్ ఉండి, వాళ్ళ గురించి పట్టించుకొని, నిరంతరం వాళ్ళతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులని చాలా చాలా అరుదుగా చూశాను నేను. వారిలో నందివెలుగు ముక్తేశ్వరరావు గారు ఒకరు. ఆహ్, వారు ఉన్నతమైన మేమిద్దరం మాట్లాడుకునే సందర్భంలో కూడా ఆయనేం చెప్తుంటారంటే, చాలా ఉన్నతమైన వ్యక్తులతో మాట్లాడడం కన్నా, నాకు సాధారణమైన వ్యక్తులతో మాట్లాడటం, వాళ్ళతో సన్నిహితంగా మెలగడమే నాకు చాలా ఇష్టం అని చెప్తుంటారు. అది వారి స్వభావం. కాబట్టి అది ఒకటి వారిలో ఉన్న ఒక విశేషమైన గుణం. రెండోది వారు చాలా మొదటి నుంచి గూడా ఓపెన్ స్టడీస్‌లో ఉన్న వ్యక్తి. అంటే సంప్రదాయబద్ధమైనటువంటి అంటే మా స్కూళ్ళకెళ్ళి, కాలేజీలకెళ్ళి చదువుకున్నవారు కాదు. బయట చదువుకున్నవారే. బయట చదువుకున్నవారంటే ఒక రకంగా ఏంటంటే మా వీళ్ళ స్కూళ్ళ పరిభాషలో దాన్నేమంటారంటే డ్రాప్ ఔట్ క్యాండిడేట్ అంటారు. నేను ఈ నా 25 ఏళ్ల ఆహ్, అద్ రచయిత ఉపాధ్యాయుడి అనుభవంలో నేను గమనించిందేంటంటే రోజు బడికొచ్చేవాడి కన్నా, అప్పుడప్పుడు బడికొచ్చేవాడికి లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. సారు మొత్తం జీవితం అంతా గూడా ఓపెన్ స్టడీస్‌లోనే ఉన్నారు గాబట్టి, బహుశా ఆ గ్రాస్పింగ్ పవర్ అవి బాగా ఎక్కువగా ఉండి, చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్లారు వారు. సార్ చదువుకుంది గూడా చాలా సంప్రదాయబద్ధమైనటువంటి బీఏ భాషా ప్రవీణ అనేటువంటి మనకి తెలుగుంటుంది, సంస్కృతం ఉంటుంది, అలంకార శాస్త్రం ఇంకా ఏవో ఏవో అట్లాంటివుంటాయి తప్ప, మిగతా సామాజిక అంశాలుండవు. ఆ సామాజిక అంశాలు లేనటువంటి ఒక కోర్స్ చదువుకొని కూడా పండితులుగానో, లేతే తెలుగు పండితులుగానో, లెక్చరర్‌లుగానో, ప్రవచనాల్లో చెప్పేవారిగానో ఉండిపోవాల్సిన స దాదాపుగా అట్లా ఉంటారు. 99% ఆ కోర్స్ చదువుకున్న వాళ్ళు ఆయా రంగాల్లో స్థిరపడతారు. సార్ మాత్రం ఒక ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎదిగారు. అంటే స్వయంగా చదువుకొని అనేక సమాజంలో ఉన్న రకరకాల అంశాల మీద పట్టు సాధించి ఆ ఉన్నత స్థితికి వారు వెళ్లారు. ఇది చాలా అభినందించదగిన విషయం. సరే ఐఏఎస్ ఆఫీసర్‌గా వారు ఎంపిక అయిన తర్వాత కూడా అనేక రకాలైనటువంటి సామాజిక ప్రయోజనాన్ని కలిగించే అంశాలు చెప్పారు. అవన్నీ మనం చెప్పలేం. 1, 2 అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తాను. నాకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అంటే చాలా బాగా వాళ్ళ గురించి బాధగా ఉంటుంది మనసులో. సార్ వాళ్ళ గురించి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ఒకటి తయారు జేసి, చాలా అంటే దానికొక పర్మనెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఒకటి తయారు జేసి, వాళ్ళందరికీ మేలు కలిగేలాగా శ్రవణం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు జేసి, పిల్లలందరికీ మేలు కలిగించేటువంటి పని ఒకటి జేశారు. ఇట్లాంటి పనులు చాలా వందల కొద్దీ జేశారాయన. తర్వాత భాష విషయంలో, భాష సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటుంది గాబట్టి, ఆ భాష విషయంలో వారు జేసిన కృషి కూడా చాలా ఉంది. దాంట్లో ముఖ్యంగా నల్గొండ జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు తెలుగుని పరిపాలనా భాషగా అమలు చేయడం సాధ్యమే అని నిరూపించడం. ఇప్పుడు వారు ఆ పదవిలో ఉన్నప్పుడు ఏ పని చేసినా కూడా చాలా ఛాలెంజింగ్‌గా చేసి, ప్రజలందరూ ఇది సాధ్యం కాదేమో అనుకునే సందర్భంలో ఇది సాధ్యమే అని నిరూపించే పనులు చాలా చాలా చేశారు. వాటిల్లో ఇదొకటి. అంటే పరిపాలనా భాషగా తెలుగుని అమలు చేయడం సాధ్యం కాదు గదండీ! ఎట్లా ఈ రాతకోతలు ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? అని ఆయన అందరూ అనుమానాలు వెలిబుస్తున్నటువంటి సమయంలో ఇది సాధ్యమే. ఎందుకు కాదో నేను నిరూపిస్తాను అని జెప్పి, దానికి తగిన ప్రణాళికలు వేసి, దానికి కావాల్సిన శిక్షణలిచ్చి, వాళ్ళందరితోటి కొన్నాళ్ల పాటు చాలా ఉత్సాహంగా వాళ్ళని పాల్గొనేలా చేయటం. ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం, వా ఆ పదవిలో ఉన్నప్పుడు వారు సాధించినటువంటి విజయాల్లో ఒకటిగా మనం భావించవచ్చు. తర్వాత వీరికి ప్రజల అధికారి.
అని పేరుంది. అంటే ఎప్పుడు ప్రజల పక్షాన ఉండు కాబట్టి ఈ ప్రజల పక్షానే ఉంటుంటారు కాబట్టి. ఇంకా టీటీడీ దేవాదాయ శాఖ కమిషనర్‌గా పనిచేశారు. అప్పుడు ఆలయాలకు సంబంధించినటువంటి అనేక ఆలయాలకు మేలు కలిగేటువంటి అనేక పనులు చేశారు. తర్వాత టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా గూడా అనేక పదవులు వారు నిర్వహించారు. తర్వాత ఆయన ఈ నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఎన్నో దశాబ్దాలుగా వేధిస్తున్నటువంటి ఫ్లోరోసిస్ సమస్యకి శాస్త్రీయ పరిష్కారాన్ని ఆలోచించడానికి ముందడుగు వేశారు. తర్వాత సారు చేసినటువంటి ఒక పనేంటంటే, ఇంగ్లీషు అనేది అనేక ఏళ్ల బట్టి, సంవత్సరాలు బట్టి, వందల ఏళ్ల బట్టి మనకి వ్యామోహంగా ఉండి, మనం దాని బానిసత్వంలో బతుకుతున్న వాళ్ళం. దాన్ని నేర్చుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో తరతరాలు తెలుగు జాతి ఇట్లా వస్తూ ఉంది. దాని విషయంలో ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని రూపొందించడంలో సారు చాలా కృషి చేశారు. దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే, ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నంత మాత్రాన ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వేరే శాస్త్రీయ పద్ధతులున్నాయి. ఈ రకంగా దాన్ని మనం నేర్చుకోవచ్చు అని జెప్పి, దానిని గూడా ఆచరణాత్మకంగా చేసి చూపించారు. కొంతమంది అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడగలిగే అట్టుగా గూడా చేయగలిగారు కొంతమంది సహకారంతోటి. ఈ రకంగా సారు ఏ పని చేస్తున్నప్పుడైనా సరే, ఏదో ఒక విషయాన్ని రుద్దుతున్నట్టుగా కాకుండా, అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు చేయాలి అన్న అట్టుగా కాకుండా, ప్రజలతో ఆ విషయాన్ని చర్చించి, దాంట్లో ఉండే సాధక బాధకాలు చర్చించి, "నువ్వు ఈ పని చెయ్యి. సాధ్యం అవుతుందో లేదో మనం చూద్దాం" అని జెప్పి కన్విన్స్ చేసి, వాళ్ళని బాగా ప్రేరేపించి, ఆ పనుల పట్ల వాళ్ళని సుముఖులను చేసి, తద్వారా ఆ పని విజయవంతం చేయడం అనేది వారి స్వభావం. ఇంకా సార్‌లో బాగా విశేషంగా ఉండే ఒక గుణం ఏంటంటే, ఆయన అసలు చాలా చమత్కారంగా మాట్లాడతారు. అతి ప్రాచీనమైనటువంటి పలుకుబడులు ఉపయోగిస్తూ మాట్లాడతారు. అది చాలా శ్రవణపేయంగా ఉంటుంది. అసలు ఎంతసేపు చెప్పినా గూడా వినాలని అనిపిచ్చేట్టుగా ఉంటుంది. అందుకనే గంటలు గంటలు సార్ మాట్లాడినా గూడా అప్పుడే గంట అయిపోయిందా అనిపిచ్చేట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి కొన్ని డ్రై సబ్జెక్ట్స్ అంటారు. కొన్ని ఆ డ్రై సబ్జెక్ట్స్‌ని గూడా ఎంతో కర్ణపేయంగా చెప్పడం సార్‌కున్నటువంటి ఒక ప్రత్యేకమైన లక్షణం. సరే ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలైనా చెప్పొచ్చు. సంగ్రహంగా నేను ఈ పరిచయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం కల్పించిన రఘుకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే సార్. సార్ మీరిక మైక్ తీసుకోవచ్చు. ఒక్క నిమిషం కనిపిస్తున్నాండి. ఎస్ సార్, ఎస్. కొంచెం నా సిస్టంలో ఏదో కొంచెం ఇది అందువల్ల నేను అడుగుతుంటానేమో అనుకోకండి. ఇవాళ సిఎస్డిలో నాతో పాటు అనేక సందర్భాల్లో కలిసి పనిచేసిన, అలాగే నేను అనుకుంటున్న మంచి విషయాల పట్ల ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి స్ఫూర్తిని అందించిన చాలామంది అధికారులు, సహచరులు ఎంతోమంది ఉన్నటువంటి ఈ తరుణంలో ఇవాళ ఈ టాపిక్ని, అంటే ముఖ్యంగా కళలు, సంస్కృతి, భాష, వీటి సమ్మిళితంగా మనం విద్యని ఎలా తీసుకురావాలి అన్న దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు చాలామంది నాతో పనిచేసిన వాళ్ళు అనేక రంగాలు, అనేక విషయాల్లో కూలంకషమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. మిత్రులు మన నరేష్ చేసినటువంటి ప్రస్తావనలో ఇంగ్లీష్ గురించి చెప్పారు. ఇంగ్లీష్ గురించి నాకు చాలా అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి నాగేశ్వరరావు గారు కూడా ఈ వేదిక మీద ఉన్నారు. అలాగే నాతో పనిచేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ, నమస్కారం చెప్తూ ఈ టాపిక్ని ఆరంభిస్తాను. నేను వీలైనంత వరకు ఈ టాపిక్ని ఏదో క్లాస్ రూమ్ పాఠంలాగా చెప్పకుండా, నాకేమర్థమైంది, నేను మీకేం చెప్పాలనుకుంటున్నాను, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ చెప్తానని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో మొట్టమొదట మనకి ఒక చిన్న సందర్భం చెప్తాను. మనకి సాధారణంగా ఉండేటటువంటి అభిప్రాయం ఏంటంటే, కళలు కళాకారులకు సంబంధించింది.
కళాకారులు కళలకి మనకి పెద్ద నిత్య జీవితంలో పెద్ద సంబంధం ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి సంగీతం అంటే బాలమురళీకృష్ణ గారికో, లేకపోతే డాన్స్ అంటే పద్మా సుబ్రహ్మణ్యం గారికో, మొన్న పోయినటువంటి యామిని కృష్ణమూర్తి గారికో, అట్లాంటి పెద్దవాళ్ళకి వరకు సంబంధించిన విషయము. ఇది కొన్ని కచేరీలు లేదా కొన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శనలు, ఇలాంటి భావం మనకి చాలా మందికి చాలా కాలంగా ఉండిపోయింది. ఇది నిజమేనా? సరే, వాళ్ళెవరో నేర్చుకుంటే, వాళ్ళెవరో సంగీతం పాడితే, లేకపోతే వాళ్ళెవరో నృత్యం చేస్తే, వాళ్ళెవరో సినిమా తీస్తే మనం ఎందుకు ఎగబడి వెళ్ళి చూస్తున్నాము? ఈ కళలో ఉన్నటువంటి ఆకర్షణ ఏమిటి అన్న దానిని గురించి ప్రశ్నించుకున్నప్పుడు ఒక చిన్న మాటను నేను ప్రస్తావించదలుచుకున్నాను. మనకి సాధారణంగా పాటను గురించి చెప్తూ పాట ఎప్పుడు పుట్టింది అన్న చర్చ జరిగింది. పాట ఎప్పుడు పుట్టింది అంటే పనిలోంచి పాట పుట్టింది. మనిషి పని చేయటం ఎప్పుడు మొదలుపెట్టాడో ఆ రోజునే పాట పుట్టింది. అందుకనే మనం ఏదైనా ఊరు వెళితే మనందరం పెరుగుతున్న క్రమంలో చాలా మంది గ్రామసీమల నుంచి వచ్చాం. గ్రామాల్లో మనం చూసినట్టయితే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నాట్లు వేస్తూ, ఒడ్లు దంచుతూ, తూర్పార పడుతూ, లేకపోతే చల్ల చిలుకుతూ, మీరు ఏ సన్నివేశం అయినా తీసుకోండి, లేదా ఆడపిల్ల పుష్పవతి అయితే, సీమంతం అయితే, లేకపోతే పెళ్లి కొడుకుని చేస్తుంటే, పెళ్లి కూతుర్ని చేస్తుంటే, ఏ సన్నివేశానికైనా ఒక పాట ఉంటుంది. అంటే ప్రతి పనికి ఒక పాట ఉంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరైనా ఖాళీగా ఉండి ఏ పని చేయకపోతే వాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు అంటారు. ఈ మాట పని పాట అంటే, పని పాట అనేవి రెండు అంశాలు కాదు. పని పాట అనేవి ఒక అవిభక్తంగానే ఉంటాయి, రెండు కలిసిమెలిసే ఉంటాయి అని చెప్పడం కోసం ఈ మాట పుట్టింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, పాట మన జీవితంలో, మన జీవితం అంతా పనితో నిండి ఉంటుంది. పాట కూడా జీవితం అంతా కూడా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి పాట మనకి వేరేగా, జీవితానికి పక్కగా, పెడగా, దూరంగా లేదు అనేది నేను చెప్పాలనుకున్న అంశం. అంటే పాట అనేది మన కళారూపాలకు మొత్తానికి అన్వయించుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి నృత్యం తీసుకోండి. ఆ నృత్యం కూడా ఒకప్పుడు మానవుడు ఆదిమ దశలో వేటని ప్రధానమైనటువంటి వృత్తిగాను, అలాగే వ్యవసాయాన్ని తర్వాత కాలంలో వృత్తిగా ఉన్నప్పుడు కూడా, ఏరువాకు చేసినప్పుడు, తర్వాత తూర్పార పట్టినప్పుడు, అలాగే ధాన్యాన్ని ఇంటికి తెచ్చేటప్పుడు, ఇలాంటి సందర్భాల్లో అనేక రూపాలైనటువంటి నాట్యాలు ఉన్నాయి. ఇవాళ మనకి తెలంగాణలో జరుపుకునేటటువంటి చాలా పండుగలు అన్నింటిలో కూడా బోలెడన్ని రకాల నాట్యం ఉంది. అంటే నాట్యం కూడా జీవితానికి దూరంగా లేదు. ఇలా చూసినప్పుడు మనకి, అలాగే సాహిత్యం, మనం అనుకుంటున్నటువంటి పాటలు, ప్రతి పాట కూడా మనని కదిలించినటువంటి పాటలు, మనని ఓదార్చేటటువంటి పాటలు, మనని నడిపించేటటువంటి పాటలు బోలెడన్ని చూస్తాం. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు గద్దర్ పాట, పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ అని పాట వినుంటారు. అది అన్న చెల్లెళ్ళ బంధాన్ని గురించి చెప్తూ, ముఖ్యంగా స్త్రీలను గురించి మాట్లాడుతున్నప్పుడు, నీ పాదం మీద పుట్టుమచ్చనే అని చెప్తూ, నిన్ను చదివినంత చదివిస్తానే చెల్లెమ్మ, ఎదిగినంత ఎదిగిస్తానే అని. అంటే ఒక ఆడపిల్లని పెంచే క్రమంలో ఎలాంటి స్ఫూర్తిని మనం ఇవ్వాలి అనేది ఒక చిన్న పాట, ఒక చిన్న లైన్ ద్వారా సాహిత్యం చెప్పేస్తుంది. అంటే నేను మొత్తం మీద చెప్పాలనుకున్నది, పాట, సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం, అన్ని కళలు కూడా, ఈ కళలు ప్రాథమికంగా మనకి ఈ డాక్యుమెంట్లో రెండు రకాల కళలు చెప్తారు. ఒకటి విజువల్ ఆర్ట్స్ అని, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని. విజువల్ ఆర్ట్స్ అంటే సాధారణంగా పెయింటింగు, శిల్పము, ఇలాంటివన్నీ కూడా విజువల్ ఆర్ట్స్ కిందకు వస్తాయి. అలాగే పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి వచ్చేటప్పటికి నాటకం, హరికథ, బుర్రకథ, పప్పెట్రీ, ఇలాంటివన్నీ కూడా అనేక, మైమ్, థియేటర్, మీరు ఏ పేరు చెప్పినా కూడా అంటే ఈ పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి సంబంధించిన బుర్రకథ, హరికథ, ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి జానపద కళారూపాలు అన్నీ కూడా దీని కిందకి వస్తాయి. అందుకని ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అంటే, వీటన్నిటితో సుసంపన్నమైన భారతదేశం మన చుట్టూతా ఉన్నది. మీరు ఏ గ్రామంలో పనిచేస్తున్నా, ఏ గ్రామంలో చదువుకుంటున్నా, ఇంత భారతదేశంలో ఉన్నటువంటి ఈ కళారూపాలని పిల్లలకి పరిచయం చేయండి అనేది ఒక ప్రధానమైనటువంటి సూచన. పిల్లలకి పరిచయం చేస్తే పిల్లలకి ఆ పాట వినాలి, ఆ మాట వినాలి,
ఆ నృత్యం నేర్చుకోవాలి అనేటటువంటి భావంతో దీనిని గురించి మొట్టమొదట మనం ఈ దీనితో నిండినటువంటి ఈ కళారూపాలతో నిండినటువంటి ప్రపంచానికి చిన్నప్పుడే పరిచయం చేయండి అనేది మొట్టమొదటి దీంట్లో ఉన్నటువంటి ఈ డాక్యుమెంట్ చెప్పేటటువంటి సూచన. రెండోది ఏంటంటే దీంట్లో ఈ అసలు ఎందుకు అనడానికి నాకు అర్థమైన రీతిలో నేను ఒక మాటని మీ అందరితో పంచుకుంటాను. ఉదాహరణకి మన క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది అని ప్రశ్న వేసుకున్నాం. సాధారణంగా క్లాస్ రూమ్ బాగా ఆర్తి ఉండి పాఠం చెప్పాలనుకున్న ఉపాధ్యాయుడు కూడా ఏకపక్షంగా ప్లాట్ఫామ్ మీద నుంచి గొంతు చించుకుని మాట్లాడుతూ ఉంటారు పిల్లలతో. అలాగే పిల్లలు వినేవాళ్ళుగా మారిపోతారు, టీచరు చెప్పేవాడుగా మారిపోతారు. ఎక్కువ సన్నివేశం ఇది కొనసాగుతూ ఉంటుంది. నిజానికి క్లాస్ రూమ్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ని ఐడియల్గా చెప్పాలి అంటే టీచర్తో పాటు పిల్లలు కూడా మాట్లాడుతూ ఉండాలి, పిల్లలు కూడా పాల్గొంటూ ఉండాలి అనేది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ గురించినటువంటి వాతావరణాన్ని గురించి మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు ఒక పక్షంగానే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రస్తుత సన్నివేశంలో పిల్లలు ఎలాంటి భావానికి లోనవుతారు అంటే నేర్చుకోవాల్సిన వాళ్ళు. మన క్లాస్ రూమ్ పెట్టిందే ఎవరి కోసం? నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేర్చుకునే వాళ్ళు ఉన్న ఆ క్లాస్ రూమ్లో పిల్లలు డల్గాను, బోర్తోనూ, ఒక మోనోలాగ్ను భరిస్తున్న వ్యక్తులుగాను, అలాగే ఎప్పుడూ ఒక విషయాన్ని టీచరు జ్ఞానగంగని ఇచ్చేటటువంటి వ్యక్తిగాను, పిల్లలు ఎప్పుడు ఆ జ్ఞానగంగని రిసీవ్ చేసుకుని తరించే వ్యక్తులుగాను మారిపోయినటువంటి సన్నివేశం చూస్తాం. దీనిని మార్చాలి అంటే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాం. కానీ మనము ఇవాళ మాట్లాడుకుంటున్న టాపిక్ ఏమిటి? ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, సమ్మిళితంగా చేయడం. దేంతో సమ్మిళితం చేయడం? కళలతో మొదలైన అంశాలతో సమ్మిళితం చేయడం. చేస్తే ఏమవుతుంది అని ప్రశ్న. చేస్తే ఏమవుతుందంటే క్లాస్ రూమ్ చాలా ఉత్సాహభరితంగా అవుతుంది, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు, దాంట్లో నిమగ్నం అవుతారు. ఎంత నిమగ్నం అయితే అంత వస్తుంది. అది సర్జరీ క్లాస్ చెప్పినా, లేకపోతే గణితం చెప్పినా, చరిత్ర చెప్పినా, ఏది చెప్పినా కూడా పిల్లవాడు దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఆర్ట్స్తో కలిసినప్పుడు కొలాబరేట్ అవుతారు పిల్లలు. ఉదాహరణకి మనము పిల్లలతో రోల్ ప్లే చేస్తున్నాం అనుకోండి. రోల్ ప్లే చేస్తుంటే టీచరు కాన్సెప్ట్స్ని అందిస్తే పిల్లలు పాత్రలను ఎంచుకొని పాత్రలుగా మారిపోయి వాళ్ళే అక్కడికక్కడ నటిస్తూ, లేకపోతే దాన్ని ప్రజెంట్ చేస్తూ, అనేక రూపాల్లో ప్రజెంట్ చేస్తూ ఒకటవుతూ కనపడుతుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే కళలతో సమ్మిళితం చేసి పాఠం చెప్పగలిగేటప్పుడు ఇప్పుడున్నటువంటి హైరార్కికల్ వాతావరణం పోతుంది. జనరల్గా టీచరు చాలా పై స్థాయిలో ఉంటాడు, పిల్లల్ని కట్ చేస్తాడు, అరే అంటాడు, ఎవరు మాట్లాడుతురా అని అంటాడు, బెదిరిస్తూ ఉంటాడు, ఇలా అని అలాంటి భావాలు పోతాయి. అంటే నేను ఉన్నాయని కాదు నేను చెప్పాలనుకుంది, ఇలాంటి భావం పోయి మనం కూడా కలిసి పనిచేస్తున్నాం అన్నప్పుడు. ఉదాహరణకి మనం చూసినట్టయితే ఆటల్లో మనం ఎప్పుడైనా ఒకసారి బ్యాడ్మింటన్ కానీ ఎవరితో టీచర్లతో ఆడుతున్నప్పుడు మనము క్లాస్ రూమ్లో ఉన్నంత భయం ఉండదు. మనము వచ్చినటువంటి బాల్ని టక్కని కొట్టేస్తాం. అక్కడ కొట్టినప్పుడు అక్కడ అవతల సైన్స్ మాస్టర్, ఇంగ్లీష్ మాస్టర్ అనే భావం మనకు ఉంటుంది. అలాగా అక్కడ హైరార్కీ రద్దయిపోతుంది. అలాగే ఈ కళారూపాలతో సమ్మిళితం చేసి పిల్లలతో పాడించడం, ఆడించడం, మాట్లాడించడం, లేకపోతే పిల్లల్ని కలిపి ఒక స్క్రిప్ట్ వర్క్ లాగా అప్పటికప్పుడు మనం బిల్డ్ చేయడం చేసినప్పుడు వాళ్ళు క్లాస్ రూమ్ పూర్తిగా ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా, ఒక రకమైనటువంటి ఛార్జ్ లేని ఎన్విరాన్మెంట్, ఒక రకమైన విద్యుత్తుతో నిండిపోతుంది క్లాస్ రూమ్ అంతా కూడా. అలాంటి వాతావరణం ఏర్పడటం కోసం ఇది ఉంటుంది అనేది ఇంకోటి. దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే మనం సాధించబోయేది ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ వల్ల ఇంకొకటి ఎక్స్పీరియన్స్ చేస్తాడు పిల్లవాడు. మనం వింటం వేరు, అనుకోవటం వేరు, తను ఎక్స్పీరియన్స్ చేయటం వేరు. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఏమిటి? తను ఒక దానిని అనుభవించటము, అనుభూతి చెందటము, దానిని ఎక్స్ప్రెస్ చేయటం. అనుభూతి చెందకుండా టీచర్ ఒకవైపు, పాఠం ఒకవైపు, ఎక్స్పీరియన్స్ ఒకవైపు అవుతుంది.
అందుకనే మనం పరీక్షలు చాలా కఠినం అవుతున్నాయి, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అవి పోవాలి అంటే పిల్లలు సూసైడ్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఇదేమిటంటే పరీక్ష పేపర్లో ఉన్న భయం మాత్రమే కాకుండా తనది కానిది తనది అనుకోవటము, తనకి నచ్చనిది తను ఓన్ చేసుకోవడము కోసం ప్రయత్నం చేయాల్సి రావడం అనేది మనిషికి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్. తనది కానిది తనది అన్నట్లు చేయడం అనేది చాలా అడల్ట్స్ కానీ చేయలేరు అది మెచ్యూరిటీలో. ఇప్పుడు పిల్లలకి అది చేతగాక చాలా రకాలైనటువంటి వైద్యపరమైన ఆరోగ్యపరమైన ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొంటుంటారు. అందుకని ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే ఉదాహరణకి మనం విటమిన్స్ గురించి చెప్తున్నాం అనుకోండి, లేకపోతే టేబుల్స్ గురించి చెప్తున్నాము, లేకపోతే ఫిజిక్స్ లో ఒక క్రిటికల్ అంశాన్ని గురించి చెప్తున్నాము. దీనిని ఉదాహరణకి మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ తిరిగేటటువంటి క్రమాన్ని, మాలిక్యూల్ యొక్క భ్రమణాన్ని మనము డాన్స్ రూపంలో మనం చెప్పచ్చు, ప్రజెంట్ చేయొచ్చు. డాన్స్ రూపంలో ప్రజెంట్ చేయమని పిల్లలకి అవకాశం ఇవ్వచ్చు. అలాగే మనము ఉదాహరణకి మ్యాథ్స్ కి మ్యూజిక్ కి కూడా చాలా సంబంధం ఉంది. ఆరోహణ అవరోహణ క్రమాలు మ్యూజిక్ లో ఉంటాయి. అలాగే సరిగమ పదనిస అనేటటువంటి సప్తస్వరాలు ఉంటాయి. ఆ సప్తస్వరాలే అనేక రూపాలు మార్చుకుని రాగాలుగా వస్తుంటాయి. ఈ రాగాలుగా వస్తున్నటువంటి ఈ సప్తస్వరాలన్నీ కూడా అన్ని పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ మ్యూజిక్ తో పాటు లింక్ చేసి మనం పాఠం చెప్పుకోవచ్చు. అలాగే ఒక విటమిన్స్ పాఠాన్ని పిల్లలు ఏ రకమైన జబ్బులు ఏ లోపం వల్ల వస్తాయో మనం అనేక రకాలుగా చెప్పడానికి వీలుంటుంది. ఇది ప్రధానంగా అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఆర్ట్ ని ఇంటిగ్రేట్ చేయటం వల్ల పిల్లలు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వైపు పెడతారు. క్లాస్ రూమ్ లో కొలాబరేషన్ పెరుగుతుంది, ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది, క్లాస్ రూమ్ ఉత్సాహభరితంగా ఉంటుంది, ఉల్లాసభరితంగా ఉంటుంది. ఈ నేర్చుకున్నది కూడా జీవితకాలం ఉండిపోతుంది అనేది ఇంకొక ఆఖరిగా దీన్ని గురించినటువంటి ఒక ప్రధానమైనటువంటి మాట ఏమిటంటే ఆర్ట్ ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఏమిటి అనగొడుతుంది అనే దాని మీద వస్తే, ఇప్పుడు మనం క్లాస్ రూమ్ లో టీచ్ చేస్తున్నదంతా కూడా కాగ్నిటివ్ లెవెల్లో ఉంటుంది. అంటే ఏమిటి, మనము ఒక కాన్షియస్ మైండ్ ఉన్న ఒక వ్యక్తి చేసినటువంటి ఎక్స్ప్రెషన్ కి దానిని కాన్షియస్ గా తెలుసుకుంటూ అవగాహన చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఏం చేస్తారు, థింకింగ్, రికాలింగ్, రిఫ్లెక్టింగ్ అని 3 భాగాలు పడుతూ ఉంటాయి. మనం ఏ ఫిజిక్స్ క్లాస్ ఉన్నా, ఇంగ్లీష్ క్లాస్ ఉన్నా, సైన్స్ క్లాస్ ఉన్నా, హిస్టరీ క్లాస్ ఉన్నా కూడా అలా జరుగుతుంది. హిస్టరీ క్లాస్ కూడా ఏవో ఉంటాయి. అంటే అక్కడ దండయాత్రలు, ఇక్కడ కొట్టుదరటం, తర్వాత నాజర్ జంగిన్ పోయాడు, వీడు వచ్చాడు, అయోధ్య ఇలా చేశాడు, మొత్తం ఇంగ్లీష్ వాడు ఏమయ్యాడు తెలియదు. ఇలా అంటే ఒక సీక్వెన్స్ లేకుండా అంతా చాలా డిస్టార్టెడ్ గా ఉన్నటువంటి పిక్చర్ ని మనము జాగ్రత్తగా ఇది విని అవగాహన చేసుకుంటే థింకింగ్ ని దాటి వెళ్ళాలి. థింకింగ్ ని దాటి వెళ్ళడం కోసము ఏముండాలంటే ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో థింకింగ్ ఉంటుంది. థింకింగ్ ఏమిటి ఉంటుందంటే ఐడియాస్, ఐడియేషన్, కాన్సెప్ట్, కాన్సెప్చువలైజేషన్, ఎక్స్ప్రెషన్. అంటే ఉదాహరణకి ఒక సాపేక్ష సిద్ధాంతాన్ని పిల్లవాడు తనకేమైనా అర్థమైందో తన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడికి చాలా విషయాలు చెప్పడానికి వీలొస్తుంది. ఈ రకంగా థింకింగ్ ని డెవలప్ చేస్తుంది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మనం అంటున్న దాంట్లో వొకేషనల్ క్రాఫ్ట్స్ కూడా చాలా వస్తాయి. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ మొదలైనవి కూడా మనకు వస్తాయి. గాంధీ గారు పేర్కొన్నటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ లో పేర్కొన్నటువంటి 3 సూత్రాలు కూడా ఇక్కడ వర్తిస్తాయి. గాంధీ గారు చెప్పింది ఏమిటంటే ఏ విద్య అయినా బుద్ధి మీద పనిచేసేదే విద్య మాత్రం కాదు, బుద్ధితో పాటు మనస్సు మీద పనిచేయాలి, మన చేతులకు పని చెప్పగలగాలి. అంటే ఒక పిల్లవాడు ఒక ఇసుకతో ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక మట్టితో ఒక బొమ్మను చేసినప్పుడు, లేకపోతే ఒక పేపర్ మీద ఒక చిత్రాన్ని వేసినప్పుడు వాడికి వచ్చేటటువంటి ఆనందం వేరు. అంటే స్వయంగా తను సృష్టించాడు అనేటటువంటి భావం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో మేకింగ్ అనేది కూడా ఒక ప్రాసెస్. ఇంకొకటి ఏమిటంటే మూడోది ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో అప్రిసియేషన్ కూడా. అప్రిసియేషన్ అంటే ఏమిటి, ఒక దానిని ఎలా అనుభూతి చెందాలి, ఎలా అభినందించాలి, ఎలా స్వీకరించాలి అనేది తెలుస్తుంది. మనిషికి ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఫ్యాకల్టీస్ ఏంటంటే బుద్ధితో, తర్కంతో, లేకపోతే తనకున్నటువంటి తర్క బలంతో ఒక విషయాన్ని అంగీకరించడమో నిరాకరించడమో జరుగుతుంటుంది. కానీ మనసుతో అర్థం చేసుకోవడం, మనసుతో మాట్లాడగలగటం,
మనస్సు మన మనస్సులో ఉన్నటువంటి సున్నితమైన చాలా చక్కని స్వచ్ఛంగా సతత హరితంగా ఉండేటటువంటి అప్పటికప్పుడు అనిపించేటటువంటి చక్కని భావాన్ని సొంతం చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అందువలన ఆర్ట్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ goes beyond the normal thinking patterns అనేది నేను చెప్పాలనుకుంది. అందుకనే ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ గురించి చెప్తూ ఈ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే 2 పాయింట్స్ ఉంటుంది. ఒకటి, ఇట్ ఈస్ ఏ లెర్నింగ్ త్రూ ది ఆర్ట్స్. ఇంకోటి ఏముంటుంది, ఇట్ ఈస్ లెర్నింగ్ విత్ ద ఆర్ట్. ఈ 2 ప్రయోజనాలు కూడా మనం గురించి మాట్లాడుతుంది. ఇప్పటి వరకు సాధారణంగా వచ్చినటువంటి ప్రస్తావనలు ఏంటంటే, మనకి అనేక డాక్యుమెంట్లలో కానీ మనకి సాధారణంగా జీవిత అనుభవం కానీ మనకి ఏంటంటే, ఒక పిల్లవాడు ఒక పెద్ద టెక్నోక్రాట్ కావాలనుకుంటేనో, ఒక మంచి డాక్టర్ కావాలనుకుంటేనో, లేకపోతే ఇంకొక ఏదైనా ఒక MBA లాంటి వాణిజ్యపరమైన కోర్సులు చదవాలనుకుంటేనో, అతను మ్యాథమెటిక్స్ లోను లేకపోతే లాజిక్ లోను ఇట్లాంటి వాటిలో బాగా థరో కావాలి, అయితే చాలు బోర్డు అంత విద్య వచ్చేస్తుంది అనేటటువంటి భావన ఉంది. కానీ దానికన్నా మించి ఇది కనుక అయ్యేటైతే వాడి మనస్సు మృదువు అయిన తర్వాత వాడు లోకానికి ఉపయోగపడేటటువంటి తీరు వేరుంటుంది. లేకపోతే లోకం ఇవాళ చాలా సందర్భాల్లో, ఇఫ్ యూ పర్మిట్ మీ టు సే దిస్, చాలా సందర్భాల్లో లోకం ఎంటైర్ వరల్డ్ ఈస్ లుకింగ్ లైక్ ఏ గ్రౌండ్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్కడ పడితే అక్కడ ఎవరికి ఎంత పడితే అంత దోచుకుని వెళ్ళిపోయేటటువంటి ఒక రకమైన వాతావరణం కనబడుతుంది. ఇది కాకుండా సాటి మనుషుల పట్ల ప్రేమ, అభిమానము ఇవన్నీ కూడా మనకి కలగాలి అంటే ఇది కావాల్సినటువంటి అంటే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఇంకొక పాయింట్ని కూడా ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఏం ప్రస్తావిస్తుందంటే, ఇప్పటి వరకు మనకున్నటువంటి సిలబస్లు ప్రకారం పాఠం చెప్పడంలో కరిక్యులర్ ప్రధానమవుతుంది. కో కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ అనే పేరుతో మనకి యాక్టివిటీస్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక పాఠానికి అనుగుణంగా అనుబంధంగా ఉండేటటువంటి కరిక్యులర్ యాక్టివిటీస్, లేకపోతే దీనికి అతీతంగా ఉండేటటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటూ ఉండేవి. కానీ ఈ ముఖ్యంగా ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఏం చెప్తుందంటే, వీటి మధ్య ఉన్నటువంటి హద్దుల్ని ఒప్పుకోదు. అన్నీ కలిసిపోయి ఉంటాయి, కలిసి చెప్పగలుగుతాం. ఉదాహరణకి మంచి తెలుగు క్లాస్లో ఛందస్సును వివరిస్తున్నప్పుడు బ్రహ్మాండంగా మ్యాథమెటిక్స్ వాడుకోవచ్చు. ఎన్నిసార్లు గురువు వచ్చింది, ఎన్నిసార్లు లఘు వచ్చింది, లేకపోతే ఎన్ని చోట్ల ప్రాసాక్షరంలో ఫలానా ద్విత్వాక్షరం వచ్చినప్పుడు అది ఎలా పలకబడింది, దీని వెనకాల ఉన్నటువంటి ఫొనెటిక్స్, వీటన్నిటినీ మనం కలుపుకున్నప్పుడు తెలుగు క్లాసులో మ్యాథ్స్ రావచ్చు. అలాగే ఇంగ్లీష్ క్లాసులో కూడా ఒక రకమైన, ఇప్పుడు మా ప్రపంచం అంతా కూడా డిస్క్రిప్టివ్ గ్రామర్స్ ఉన్నాయి. పూర్వం అంతా ప్రిస్క్రిప్టివ్ గ్రామర్స్, అంటే ఇట్లా చెప్తేనే భాష, ఇట్లా మాట్లాడితేనే నీకు భాష వచ్చినట్టు అని. వాళ్ళంతా కూడా డిస్క్రిప్టివ్ అంటే ఏమిటి, ప్రపంచంలో నీకు కనిపిస్తున్న వర్ణనాత్మకంగా కనపడుతున్నటువంటి ఈ మనకి భాష ఏదైతే ఉందో దాన్ని చూడు, విను, ఆస్వాదించు, అనుభవించు. దాని ప్రకారం నువ్వు నేర్చుకున్నది నువ్వు తిరిగి మళ్ళా చెప్పడానికి ప్రయత్నించి, ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. దీనిని మనము అలాగే నేను చెప్పేది మ్యాథ్స్ ఛందస్సు కలుపుకోవచ్చు. అలాగే జాగ్రఫీకి వచ్చేటప్పటికి జాగ్రఫీకి కూడా ఫొనెటిక్స్ కి సంబంధం ఉంది. ఫొనెటిక్స్ కొన్ని చోట్ల, కొన్ని దేశాల్లో కొన్ని పదాలు కొన్ని రకాలుగా ఉచ్చరిస్తారు. అలా ఉచ్చరించడానికి కారణము ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు లేదా మైదాన ప్రాంతాలు, అక్కడ ఉన్నటువంటి నదీ నదాలు, ఇలాంటివన్నీ కూడా కారణం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకదానికి సబ్జెక్టులు ఇంటర్లింక్ అయి ఉంటాయి. అందుకనే ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇంకొక సూత్రీకరణ ఏం చెప్పింది అంటే, మొత్తం కూడా మనము బయటికి ఇది ఫిజిక్స్ అని, ఇది బయాలజీ అని, ఇది మ్యాథమెటిక్స్ అని, ఇది సోషల్ సైన్స్ అని ఏవి మనకి బయటికి కనపడుతున్నాయో, అంతరాంతరాల్లో అట్టడుగున ఇవి అన్నీ కూడా ఒకే రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే అయి ఉంటాయి. వీటి వెనకాల ఉన్నటువంటి అంతఃసూత్రము, అంతస్తత్వము ఒకటే అనేది చాలా వెరీ సీరియస్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట.
ఇది చాలా ఈ డాక్యుమెంట్ చదవడం అనేది గొప్ప అనుభూతి అనేది నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో ఒకడ ఎవరో ఒకళ్ళు మాట్లాడారు, ఇంతకుముందు తీసుకొచ్చిన దాన్ని మాట్లాడడానికి మనకి ఒక ఇదిగా నేను భావిస్తున్నాను. అలాగే దీనికి పరంగా మనం ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ వల్ల టీచర్కి ఏమిటి ఉపయోగం, స్టూడెంట్కి ఏమిటి ఉపయోగం అనేది కూడా ఒకసారి మనం అనుకుందాం. టీచర్కి వచ్చేటప్పటికి టీచరు ఇంత ముందు ఉన్న దానికన్నా కూడా పాఠం అనేది కక్కేసే ప్రక్రియ లాంటిది కాకుండా సృజనాత్మక ప్రక్రియగా మారుతుంది. చాలా ఎనర్జైజ్ అవుతాడు టీచర్. ఎందుకు ఎనర్జైజ్ అవుతాడంటే 2 రీజన్స్. నంబర్ 1, ఒకటి తను ప్రిపేర్ అవ్వందే పాఠాన్ని చెప్పలేదు. ఉదాహరణకి 2024లో ఒక మొక్క పెరగటము అనే పాఠాన్ని ఒక బయాలజీ టీచర్ చెప్తే 2025లో అదే పాఠాన్ని ఇంకో క్లాస్లో చెప్పాల్సి వచ్చినప్పుడు పూర్తిగా డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉంటుంది. ఆ పిల్లలు వేరు, ఆ స్పందనలు వేరు, ఆ అనుభూతులు వేరు. కాబట్టి టీచర్ హ్యాస్ టు బి అలర్ట్ అండ్ హీ ఈస్ కాన్స్టెంట్లీ ఎనర్జైజ్డ్ to prepare himself, to equip himself for everyday challenge. This is one part. The other part is teacher also energizes the classroom. Third is the teacher is energized because the students before him are overcharged and over energized. వాళ్ళందరూ ఎనర్జైజ్డ్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎనర్జీ పొందుతాం. మీరు వినుంటారు, బహుశా రఘు గారు వాళ్ళు చూసుండొచ్చు, మనం చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు జరిగినప్పుడు వన్స్ మోర్లు ఉండేవి. ఈ వన్స్ మోర్ల యొక్క పరమాంశం ఏంటంటే బేసిక్గా ఆర్టిస్ట్ తను ప్రజెంట్ చేసినటువంటి పద్యాన్ని ఇంత వేల మంది అభినందించారు అనేది చాలా ఆనందం, వాడు చాలా ఎనర్జైజ్ అవుతాడు. అలాగే ఈ మళ్ళా వాడు ఆర్టిస్ట్ నాకు తిరిగి పాడాడు అనేది వీళ్ళకి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మళ్ళా విన్నామని, మళ్ళా మనం చెవులారా విన్నామని. కాబట్టి ఎనర్జైజింగ్ ది టీచర్ ఈస్ వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ఏఐఎల్. నెక్స్ట్ ఏమిటంటే క్లాస్ రూమ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మూడోది అంటే క్లాస్ రూమ్ని ఇంతవరకు వన్స్ ఇఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్ నాట్ ఎంగేజింగ్, ద టీచర్ హ్యాస్ టు టేక్ ది ట్రబుల్ ఆఫ్ కంట్రోలింగ్. ఎప్పుడు కంట్రోల్ చేయాల్సి వస్తుందంటే మనము వాళ్ళని ఇవ్వవలసిన రీతిలో, నడపవలసిన రీతిలో, వాళ్ళని ఉత్సాహపరచవలసిన రీతిలో ఉత్సాహపరిచి మనం చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగస్వాములుగా చేయకపోతే పిల్లలు అలర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తుంటారు, ఆటలాడుకుంటుంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా రాసుకుంటూ ఉంటారు, ర్యాకెట్లు ఇసురుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే క్లాస్ రూమ్ ఎంగేజింగ్ కావాలి. ఎంగేజింగ్ అంటే ఏమిటి? వీటిని దాటేటటువంటి ఎంగేజింగ్గా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. ఒక టీచర్ ఆ రోజున పాఠం చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళా పడుకోబోయే ముందు ఈరోజు క్లాసుల్లో జరిగినటువంటి పర్యావలోకనం అంతా చేస్తే మనకి ఓహో మనము ఇవాళ చాలా ఫ్రూట్ఫుల్గా గడిపాము, ఫలానా క్లాసులో ఫలానా పిల్లవాడు లేదా పిల్ల చాలా మంచి ప్రశ్నలు అడిగారు, తర్వాత నాకు ఇవాళ చాలా ఉత్సాహం అనిపించింది, ఈ కోణంలో నేను ఆలోచించలేదు అని అలా అనిపించినప్పుడు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్. అంటే ఒక లెర్నింగ్ టీచర్ కూడా ఉంటుంది. జనరల్గా టీచర్ ఈజ్ ఏ కాన్స్టాంట్ లెర్నర్ అని ఇట్లాంటివి ప్రావర్బియల్ లాంగ్వేజ్ చెప్తూ ఉంటారు. అది ఇట్ డజంట్ హ్యాపన్. ఒట్టిన పుస్తకాలు చదివితే రాదు. తను ఉన్న వాతావరణంలో, చుట్టూ ఉన్న పరిసర వాతావరణంలో నేర్చుకోవడానికి ఉంటుంది. అందువల్ల క్లాస్ రూమ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టీచర్ స్టూడెంట్స్ పరంగా ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి అనేది తీసుకుంటే, స్టూడెంట్స్ పరంగా తీసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఇప్పటి వరకు మొత్తము విద్యా విధానంలో జరుగుతున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా మెమరైజింగ్ ఎక్కువ ఉంది. అంటే గుర్తు పెట్టుకుని రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనము లా అట్లాంటి వాటిలో కూడా చూస్తాం, డిగ్రీ స్థాయిలో కూడా లా అట్లాంటి వాటిలో కూడా 30 క్వశ్చన్లు అని పుస్తకాలు ఉంటాయి. ఆ 30 క్వశ్చన్లలో ఖచ్చితంగా వస్తాయనేది తేలిపోతుంది. మెమరైజ్ చేయడం మీద ఇంపార్టెంట్. ఆ మెమరైజ్ చేయగలిగితే మొత్తం అయిపోయినట్టు. ఈ మధ్యలో క్లాస్ వినక్కల్లా, చదవక్కల్లా, నేర్చుకోకల్లా. ఇలాగే చాలా విషయాల్లో మనకి ఎంతవరకు వచ్చేసిందంటే మనకి చాలా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ సంస్థల కన్నా చాలా సందర్భాల్లో అతి ఎక్కువ అయిపోతున్న ఈ తరుణంలో, ప్రైవేట్ సంస్థలు పెరిగిపోతున్న తరుణంలో
ప్రైవేట్ సంస్థల మీద ఎటువంటి యాజమాన్యము లేకపోతే చట్టబద్ధమైనటువంటి అదుపును ప్రభుత్వం లేకపోవటం వల్ల తెలుగు క్లాస్కి మొత్తము కొన్ని సంస్థల్లో అంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు భాషని గురించి మాట్లాడే తెలుగు మాతృభాష అంటున్న తెలుగు నిన్న కూడా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడ వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడతారు. నిన్న మళ్ళా ఇవాళ నుంచి మామూలు అయిపోతారు వాళ్ళు. మన ఇదేదో ఇదంటారు చూడండి, ఒక తాగినప్పుడు మాట్లాడిన మాటలాగా అయిపోతున్నాయి. అలాంటి సందర్భంలో ఇవాళ ఈ మనము మాట్లాడుకుంటున్నది ఓకే జస్ట్ ఇలాంటి సందర్భంలో ఈ తెలుగు భాషకి ఓన్లీ 20 క్లాసులు మాత్రమే జరుగుతుంటాయి మొత్తం. అది కూడా లాస్ట్ క్వార్టర్లో 20 క్లాసులు జరిపి మమ అనిపిస్తారు, లేకపోతే సాంస్క్రిట్ తీసుకోమని చెప్తారు. ఇలాంటివన్నీ కూడా అవాంఛనీయమైన పరిణామాలు. అంటే తక్కినవన్నీ మెమరైజ్ చేసి ఎక్కించి ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైనవి ఎక్కించి అలాగే బయాలజీ ఇట్లాంటివన్నీ ఎక్కించి ఉంచాలి. వాడు టైట్గా ఉంచాలి, బాంబులు పేల్చినట్టు పేల్చాలి, వాడిని ఫిరంగి గుండులాగా తయారు చేయాలి. ఇది పరిస్థితి. ఈ విధానం పోతుంది అనేది పాయింట్. మెమరైజేషన్ పోతుంది. అలాగే కాగ్నిటివ్ నుంచి ఎఫెక్టివ్ అంటే ఒక విషయం పట్ల ఎలా మనము ఎమోషన్స్ ని అనుభూతి చెందాలి. అలాగే సొసైటీని అర్థం చేసుకునే క్రమంలో కూడా అవర్ సోషల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఆల్సో చేంజ్. ఇప్పటి వరకు సోషల్ అండర్స్టాండింగ్ లో టెక్స్ట్ బుక్ ప్రశ్నలకే పరిమితం అవుతుంది. కానీ మనం ఉదాహరణకి కృష్ణదేవరాయల కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు, వ్యాపారులు ఎలా ఉన్నారు, లేకపోతే సాధారణమైన ప్రజలు ఎలా ఉన్నారు, రైతులు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణదేవరాయల పాఠం అంతా అవుతుంది. ఆనాటి రైతుల గురించి అముక్తమాల్యలో ఆయనే స్వయంగా రాశారు. అది మనము తెలుగుకు సంబంధించిన లిటరేచర్కి సంబంధించింది దీంట్లోకి తీసుకొస్తే మనం చెప్పుకోవడానికి వీలుంటుంది. అలా ఎమోషనల్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో సోషల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనేది దీని యొక్క కారణం. ఇంకొకటి యూజింగ్ ద స్పేసెస్, అంటే మనకున్నటువంటి అవకాశాన్ని అనేక రూపాల్లో వాడుకోవటం. ఉదాహరణకి ఇద్దరు టీచర్లు 2 క్లాస్ రూములు సమానం కాదు, అలాగే 2 క్లాస్ రూముల్లో ఉన్న పిల్లలు కూడా సమానం కాదు. అలా వస్తేనే భారతదేశం వికసిత భారత్ అవుతుంది, లేకపోతే కాదు. అంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా శక్తి సంపన్నులు అవ్వాలి, జ్ఞాన సంపన్నులై ఏదో కొంచెం మన మామూలుగా బయలాజికల్ టేప్ రికార్డర్స్ గా మారకూడదు. బయలాజికల్ టేప్ రికార్డర్స్ గా మారటం వల్ల ఆ టేప్ రికార్డర్ చేసే పనిని మనం చేస్తున్నాం. వాళ్ళ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా ఘోరం అయిపోయింది. అంటే ఏఐని నమ్ముకుని మనం ఏదైనా పరీక్ష రాసేయచ్చు, ఏఐ టూల్ని మనం దగ్గర ఉంచుకుంటే చాలు అనుకుంటున్నారు. అలాంటి టైంలో మంచి వ్యక్తులు తయారవ్వాలంటే వాళ్ళకి సోషల్ అండర్స్టాండింగ్, ఎమోషనల్ అండర్స్టాండింగ్, దీనంతటి మించి ఈస్థెటిక్ అండర్స్టాండింగ్ అంటాం. ఈస్థెటిక్ అంటే ఏమిటి? ఒక రకమైన ప్రపంచం పట్ల సౌందర్య దృష్టి ఉండాలి. ఒక చిన్నపిల్లవాడు నడుస్తూ పడిపోవడం గొప్పది కావచ్చు, పడి లేవడం గొప్పది కావచ్చు. అలాగే ఒక చిన్నపిల్లవాడు తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవడం చూడటం కావచ్చు, లేకపోతే ఒక కవి పాట రాయటం కావచ్చు, ఒక నదిలో గలగలలు కావచ్చు. వీటన్నిటిని చూడాలి, వినాలి. ఈవెన్ సెన్సరీ పర్సెప్షన్ కూడా మనకి తగ్గిపోతూ వస్తుంది. సెన్సరీ పర్సెప్షన్ అంటే ఏమిటి? మనము ఇంట్లో గారెలు వండుతున్నారు, మనకి ఆ వాసన మనకి ఇదివరకు చాలా గుమగుమలాడేది. ఇంట్లో నెయ్యి కాస్తున్నారు, వాసన తెలుస్తుంది మనకి. అంటే ఇలాంటి ఇంట్లో ఏం జరుగుతుంది, లేకపోతే చుట్టూ ఏం జరుగుతుంది, వీటికి సంబంధించిన సెన్సెస్కి సంబంధించినటువంటి అంటే మన ఇంద్రియాలకు సంబంధించినవి ఏం అందుతున్నాయి, వాటిని ఎలా అనుభూతి చెందాలి, ఆస్వాదించాలని. మనం ఇవాళ ఇంట్లోకి వెళ్తే చాలా సందర్భాల్లో చాలా ఇళ్లలో యాంత్రికంగా అన్నం కంచంలో ఏం పెట్టారో కూడా తెలియకుండా అన్నం తింటున్నటువంటి రోజులు మనం చూస్తున్నాం. ఇది బెనిఫిట్స్ ఫర్ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొక 2-3 అంశాలతో నేను త్వరగా ముగించడానికి ట్రై చేస్తాను. ఒకటి, స్టేజ్ వైజ్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి ఫౌండేషనల్ అండ్ ప్రీ ప్రైమరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్ట్ గురించి, ఆర్ట్స్కి సంబంధించిన అంశాన్ని గురించి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది 90% ఫౌండేషనల్ స్టేజ్లో, ప్రీ ప్రైమరీ స్టేజ్లో 90% ఆర్ట్కి సంబంధించినవి ఉంటాయి. ఉదాహరణకి పిల్లలు ఒక బొమ్మను తయారు చేయటం, ఓ బొమ్మను వేయటం, ఒక పిచ్చుక గూడు లేకపోతే చూడటం, లేకపోతే పక్షుల పేర్లు గుర్తుపట్టడం, లేకపోతే పక్షి బొమ్మను వేయటం, ఏదైనా సరే 90% ఆర్ట్ ఎడ్యుకేషన్ ఓన్లీ ప్రీ ప్రైమరీలో.
దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత ప్రైమరీకి వచ్చేటప్పటికి 70% ఉంటుంది, 30% పాఠాలు ఉంటాయి. ఇది ఒక స్టడీ దాంట్లో చెప్తుంది. నెక్స్ట్ పై క్లాసులకు వెళ్ళినప్పుడు షిఫ్ట్ మారుతుంది. అంటే ఏమిటి, ఇప్పుడు ఆర్ట్స్తో కలిపిన దీన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇంకా కొంచెం స్వయంగా ఐడియేషను, కాన్సెప్ట్స్ అండ్ కాన్సెప్చువలైజేషన్ మీద వాళ్ళకి వెళుతూ ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఒకే సైన్స్ పాఠంలో ఆమ్లాలు క్షారాలు చెప్తున్నప్పుడు దాన్ని ప్రొటగనిస్ట్ యాంటగనిస్ట్ లాగా మార్చి ఒక చిన్న కథ లాంటిది వస్తుంది, లేకపోతే ఒక చిన్న సన్నివేశం లాగా కల్పించబడుతుంది. ఈ రకంగా మనం చూసినప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ని ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నా. ఇంతసేపు చెప్పారు, అసలు దాంట్లో ఏమున్నది, ఎన్ఈపిలో నిర్వచనం ఏమిటి దీని గురించి, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మీద అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆర్ట్ ఇంటిగ్రేషన్ అనేది ప్రధానంగా దేనికి సంబంధించిన విషయము అంటే ఇట్ ఈస్ ఏ పెడగాగి టూల్. ఈ పెడగాగి టూల్ ఎందుకు అన్నది మాట్లాడాము. దీని గురించి ఎన్ఈపి ఏముందో ఒకసారి అందరితో నేను షేర్ చేసుకుంటాను. ఆర్ట్ ఇంటిగ్రేషన్ is a cross-curricular pedagogical approach that utilizes various aspects and forms of art and concepts across the subjects. As a part of the thrust of experiential learning, art integrated education will be embedded in a classroom transactions, not only for creating joyful classrooms, but also for imbibing the Indian ethos through integration of Indian art and culture in the teaching and learning process at every level. This art integrated approach will strengthen the linkages between the education and culture. దీన్ని ఇప్పటి వరకు మనము దీనిని చర్చించుకున్న అనంతరము మనం ఒక లాంగ్వేజ్ మీద కూడా నేను 1-2 అంశాలని ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ టాపిక్ లో లాంగ్వేజ్, ఆర్ట్స్ అండ్ కల్చర్ మీద లాంగ్వేజ్ మీద వాళ్ళు ఏం చెప్పారు అన్న దాన్ని తీసుకుంటే, లాంగ్వేజ్ మీద ఒక ప్రధానంగా 3-4 అంశాలు చెప్పారు. ఒకటి, ఎంత సంక్లిష్టమైన విషయాన్నైనా అత్యంత సులభంగా అవతల వాళ్ళకి చెప్పటమే కాకుండా నచ్చ చెప్పినట్టు కావాలి అంటే తప్పకుండా అది మాతృభాషలోనే ఉండాలి. ముఖ్యం కనీసము 5వ తరగతి వరకు మాతృభాషలో ఉండాలి, వీలుంటే 8వ తరగతి వరకైనా కొనసాగించండి అనేది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రము మాతృభాషలోనే ఉండాలి అనేది ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా తప్పకుండా పాటించాలి అనేది చెప్పారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, లాంగ్వేజెస్ గురించి చెప్పినటువంటి మాటలలో హోమ్ లాంగ్వేజ్ అండ్ మదర్ టంగ్ అనే పదాలు వాడారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు ఎప్పుడు చర్చకు రాని అంశం అనమాట. ఇప్పుడు ఉదాహరణకి కోయలు, గోండులు ఇలాంటి వాళ్ళు అధికంగా ఉండేటటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియాస్లో, ఐటీడీఎస్లో చూస్తే వాళ్ళు చాలా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి పాఠాలు మనకి తెలుగులో చెప్తుంటారు. నిజానికి అక్కడ పాఠం వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే ఎంతో, తెలుగులో చెప్తే కూడా అంతే. ఎందుకంటే అక్కడ ఉండేది వాళ్ళందరూ కూడా గోండి భాష మాట్లాడేటటువంటి ప్రజలు. వాళ్ళకి ఏమన్నాడంటే, ఒకవేళ టెక్స్ట్ నువ్వు గోండి భాషలోనో లేకపోతే అక్కడున్న కోయ భాషలోనో నువ్వు తయారు చేయలేకపోతే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ తప్పకుండా టీచరు సిఆర్టీ అంటాం. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అంటే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రం వాళ్ళ భాషలోనే చేయాలండి. దట్ ఈస్ హోమ్ లాంగ్వేజ్. ఇప్పుడు మనకేమైంది, మదర్ టంగ్ తో పాటు హోమ్ లాంగ్వేజ్ కూడా చాలా మస్ట్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు. తర్వాత ఒక భాష నేర్చుకోవడానికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానవసరం లేదన్నారు. ఒక భాష నేర్చుకోవడానికి అది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఎగ్జాక్ట్ గా ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి
ఇంగ్లీష్ మీద చెప్పినటువంటి మాట. అంటే ఇంగ్లీష్ మీడియం అయితేనే ఇంగ్లీష్ వస్తుంది అనేది కరెక్ట్ భావన కాదు అని. అలాగే ఏ భాష నేర్పేటప్పుడైనా ఇంకొక ప్రధానమైన బ్రేక్ త్రూ ఏం చెప్పారంటే సంభాషణాత్మకంగా ఉండాలి. అలాగే అన్నిట్లో కూడా ప్రతిస్పందన ఉండాలి పిల్లలకి. పూర్వం చెప్పినట్టు ప్రకృతి వికృతులు, సంధి కార్యములు, సమాసాలు అని వీటికి మాత్రం పరిమితం చేయదంటాడు. చేయకుండా వాళ్ళు ఎక్కువ మాట్లాడేటట్టు, అలాగే వాళ్ళు ఎక్కువ చర్చించేటట్టు, ఒక వ్యాసం రాయటం, ఒక ఆర్టికల్ రాయటం, ఒక డిబేట్ చేయటం, ఇన్ని రావాలండి మనకి ఆ భాషలో. ఇవే ఉండాలి అనేది అనమాట. ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్ అని. ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజింగ్ అనే పదాలని చాలా తరచు వాడుతుంటారు. అలాగే భాషోపాధ్యాయుల మధ్య ఆదాన ప్రదానాలు కావాలని, అలాగే మాతృభాష నేర్చుకోవడానికి ఇంకోటి ఏంటంటే లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే చిన్నప్పుడే మనకు పిల్లలు ఒక గోదావరి జిల్లాలో లేదా గుంటూరు జిల్లాలో ఉన్న పిల్లలు అక్కడ ఒక బెంగాలీ పాట, లేకపోతే ఒక మన పంజాబీ పాట, ఒక తమిళం పాట లాంటివి వింటాం, లేకపోతే దానికి సంబంధించిన కొటేషన్ తెచ్చుకోవడం, చదవడం, వీటికి సంబంధించిన సమన్వయం చేయాలంట. అంటే ఇన్ని భాషలు కూడా మన దేశంలో ఉన్నాయి, మనకు అందరికీ తెలుస్తున్నాయి, వీటిని గురించి వినాలి, తెలుసుకోవాలనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ సంస్కృత భాష మీద కూడా 2 సూచనలు చేశారు. సంస్కృత భాషల గురించి భారతదేశపు క్లాసికల్ లాంగ్వేజెస్ లో అతి కీలకమైన భాష, భారతదేశానికి సంబంధించినటువంటి శాస్త్ర, సాంకేతిక, పౌరాణిక వాంగ్మయాలన్నింటినీ కూడా నిక్షిప్తం చేసుకున్నటువంటి భాష. కాబట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 2 మెథడ్స్ చెప్పారు. ఒకటి ఎస్ఎస్ఎస్ అని, సింపుల్ స్టాండర్డ్ సాంస్క్రిట్ ని ఇంట్రడ్యూస్ చేయమన్నాడు 8th క్లాస్ వరకు. అలాగే అక్కడి నుంచి 10th or 12th వరకు, ఇప్పుడు 12th వరకు స్కూల్ అవుతుంది, సెకండరీ ఎడ్యుకేషన్. అంటే దానికి ఏమన్నారంటే సాంస్క్రిట్ త్రూ సాంస్క్రిట్ ఉంటుంది, ఎస్టీఎస్ వస్తాయి. అలాగే ప్రాంతీయ భాషల్లోనూ ఇంకొక అంశం ఏంటంటే ఫస్ట్ టైం దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ఏ బిగ్ వే. ఇంకా ఇవన్నీ జరగవలసి ఉన్నాయి. ఏం చేయబోతున్నారంటే క్లాసికల్ లిటరేచర్ అని ఉంటుంది. ప్రతి ప్రాంతానికి ఆ దేశపు క్లాసికల్ లిటరేచర్, అంటే ముఖ్యంగా తెలుగు వాళ్ళకు కూడా మన ప్రాచీన సాహిత్యం ఉంటుంది. ఆ ప్రాచీన సాహిత్యాన్ని మనకి పరిచయం కావాలి. పరిచయం కావటం కోసం వాటిని ఆప్షన్ గా తీసుకోవచ్చు, సబ్జెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. అలా ఈ దఫా ఇచ్చారు. అలాగే 2 సంవత్సరాల కనీసం ప్రాంతీయ భాషల్లో ప్రాచీన సాహిత్యాన్ని నేర్చుకోవడం, క్లాసికల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం. అలాగే విదేశీ భాషలు కూడా కనీసం 7-8 భాషలు విదేశీ భాషలకి మనకి ఈ 8th నుంచి వచ్చేటటువంటి వాటిలో నేర్చుకోవడానికి ఇచ్చారు. అలాగే లాంగ్వేజ్ నేర్పేటప్పుడు గేమిఫికేషన్ అన్నారు. అంటే అన్ని గేమ్స్ గా మార్చడం నేర్చుకునేటప్పుడు భాషని. నెక్స్ట్ యాప్స్, అలాగే రకరకాల యాప్స్ తయారు చేయడం, స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్, థియేటర్, వీటన్నిటిని కూడా కలుపుకుంటూ భాషా బోధనని చేయమన్నారు. ఆఖరిగా నేను కంక్లూడ్ చేయబోయే ముందు ఇంకొక 5 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను. రఘు గారు పర్వాలేదా? సార్ మేము కొంచెం డిలే చేసాం మీకు ఇంట్రడక్షన్, వాటిలో కొంచెం నా వల్ల తప్పులు జరిగాయి, కాబట్టి 10 minutes తీసుకోండి. ఓకే అండి. దెన్ మనకి కళల గురించి కూడా ఇంకొక ఏమి చెప్పారనేది మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావన చేసుకుందామండి. మనకి భారతదేశంలో చతుషష్ఠి కళల గురించిన ప్రస్తావన ఈ డాక్యుమెంట్ లో ఉంటుంది. ఈ చతుషష్ఠి కళల గురించి చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఇది నేను చాలా కాలంగా చూస్తున్నాను కానీ ఇక్కడ మాత్రమే నేను ఒక విషయం నేర్చుకున్నాను అనిపిస్తుంది. చతుషష్ఠి కళల్లో చాలా ఉన్నాయి. ఈవెన్ తాంబూలం తయారు చేసేవడం కూడా ఒక చతుషష్ఠి కళ. అలాగే మనం చొరకళ అనేది దొంగతనం చేయడం కూడా ఒక కళ. ఇలాంటివన్నీ ఏవో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మొత్తం ఒక 4-5 విభజనలు ఉన్నాయి. ఈ 64 కళల్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏం చెప్పారంటే, ఆ కళలు ప్రదర్శన కళలు లేకపోతే విజువల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా మనకి రకరకాల వృత్తులకు సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ కూడా దీంట్లోనే వస్తున్నాయి. వృత్తిపరమైనవి అంటే ఉదాహరణకి మగ్గం నేయడం, వడ్రంగం మొదలైనవి కూడా, ఈవెన్ చెప్పులు కుట్టడం కూడా, ఇవన్నీ కూడా కళల కిందే భావించారు. ఈ చతుషష్ఠి కళల్లో వాటిని పెట్టడం జరిగింది. కాబట్టి మనం కళల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కళలు
గణితం లాంటి విద్యలు ఉన్నాయి దాంట్లో, అంటే గణితము, చదరంగము ఇట్లాంటివి కూడా కళల్లోకి వస్తాయి. దెన్ ఇంకొకటి ఏమిటి, రసాయన శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలు వస్తాయి, వృత్తి విద్యలు వస్తాయి, మామూలు విద్యలు వస్తాయి. ఇంకా మొత్తం భారతదేశంలో విశేషంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు కూడా దీంట్లో వస్తాయి. కాబట్టి ఈ కళల గురించి చెప్పినప్పుడు చతుషష్ఠి కళలు ఎలాగా ఉన్నాయో భారతదేశంలో కూడా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో హైయర్ ఎడ్యుకేషన్ కానీ తక్కినవి కానీ ఉండాలి అనేది చెప్తున్నారు. దానికోసం సెకండరీ ఎడ్యుకేషన్ నుంచే తయారు చేయాలనేది చెప్పారనమాట. దీనికి ఈ కళల యొక్క పరమార్థం మళ్ళా మేధాపరంగా పెంచడమే కాకుండా సామాజిక, ఉద్వేగపరంగా సంపూర్ణంగా మనిషి యొక్క వికాసం రావడం కోసం చేయాలి అని చెప్పారు. తర్వాత ఇంకొకటి, కళల మీద ఒక ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్ లాంటి మాట చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే 21వ శతాబ్దంలో క్రియేటివిటీ, దెన్ క్రిటిసిజం ఇలాంటివి, అలాగే కొలాబరేషన్, ఇవన్నీ 21వ శతాబ్దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలు. ఈ 21st సెంచరీ నైపుణ్యాలన్నీ కూడా కళల ద్వారా సులభ సాధ్యం అవుతాయి అనేటటువంటి మాటని ప్రస్తావిస్తారు. తర్వాత శాస్త్రాల్లో, కళల్లో మనకి పైకి కనబడుతున్న, ఉపరితలంలో కనబడుతున్నటువంటి విభజన అంతరాంతరాల్లో లేదు, వాటి మధ్య ఒక రసైక్యత ఉంది, ఐక్యత ఉంది అని చెప్తారు. అలాగే ఇంకొకటి ఏమిటంటే సాహిత్యం, సంగీతం, తత్వశాస్త్రం, నాటక శాస్త్రం చదివే చదువును మరింత సుసంపన్నం చేస్తాయి. జ్ఞానవంతులు అలాగే సహృదయులు అయినటువంటి పౌరులు ఏర్పడటానికి ఇది అక్కడ పెట్టి ఏర్పడడానికి వీలుంటుందని దీని గురించి చెప్తారు. తర్వాత ఇంకొక లాస్ట్ పాయింట్ని చెప్పి ముగిస్తాను. మనకి ఈ భారతదేశం బహుళ సంస్కృతితో పాటు అనేక రూపాలైన కళారూపాలు, అనేకమైన ప్రాంతీయమైనటువంటి ఆచారాలు, నమ్మకాలు బోర్డనేవి ఉన్నాయి. వీటన్నిటికీ మనం చదువుకుంటున్నటువంటి ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, విద్యా సంస్థలు దూరంగా ఉంచుకోకూడదు, వాటిని కలుపుకోవాలి. నేను ఇదే సందర్భంలో ఒకసారి నల్గొండలో ఉన్నటువంటి నేను చేసిన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను. అదేంటంటే, ఒక పిల్లవాడికి తన ఊరిని గురించి ఏం తెలుసు అనేది ఒక ప్రశ్న. చాలా మందికి పిల్లలకి ఊరిని గురించి తెలియదు. సరే, మామూలుగా వచ్చి వెళ్ళిపోయి కొమ్మ మీద వాలి వెళ్ళిపోయేటటువంటి ఉపాధ్యాయులకి వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు ఆ ఊరితో సంబంధం లేదు, ఆ బడి అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉంటున్నాము అన్నట్లు ఉంటుంది. కాకుండా ఆ ఊరితో నీకు ఊరిని గురించి తెలియనప్పుడు దేశాన్ని గురించి, సమాజాన్ని గురించి పెద్ద ఏమిటి తెలుస్తుంది. అందుకని నేను ఒక క్వశ్చనీర్ తయారు చేసి పిల్లలతో చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆ క్వశ్చనీర్ ఏమిటంటే, ఆ ఊళ్ళో ఉండేటటువంటి పురాతనమైన దేవాలయాలు ఏమున్నాయి, లేకపోతే పురాతనమైనటువంటి సంస్థలు ఏమున్నాయి, అక్కడ ఉండేటటువంటి దాన్ని మనము ఏమంటాము, ఒక విశేష అంశాలు ఏమున్నాయి, అక్కడ ఆ ఊళ్ళో ప్రత్యేకంగా వంటల్లో ఒక పద్ధతి ఉండొచ్చు, ఆ ఊళ్ళో ఒక వస్తువుని ఒక రకంగా వండుతారు, అది ఇంకో చోట సాధ్యం కాకపోవచ్చు. అలాగే ఆ ఊళ్ళో ఒక భాషని, లేకపోతే ఒక యాసని, లేదా ఒక మాండలికాన్ని, ఓ పదాన్ని మాట్లాడచ్చు. ఇలాంటివి ఆ ఊరికున్న విశేషాలు అన్నీ రాయమంటే చాలా ఊళ్ళలో బోర్డు అనే అద్భుతాలు బయటపడ్డాయి. అది తెలిసిన తర్వాత ఏ ఊరికి వెళ్ళినా సరే పిల్లలు బోర్డు అంత దాని మీద మాట్లాడతారు, అంటే తిరిగి మాట్లాడుతూనే ఉంటారు ఆ పిల్లలు. అంటే వాళ్ళ ఊరిని గురించి వాళ్ళకి స్వయంగా ఎక్స్ప్లోర్ చేసుకోవన్నట్టు అనమాట. అందుకనే మన ఏఐఎల్ అంటే మనం ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో కూడా సాంస్కృతిక సంపదలకు నిధి భారతదేశం. సాహిత్యం, కళలు, ఆచారాలు, సంప్రదాయాలు, భాషాపరమైన వ్యక్తీకరణలు, పండగలు, వీటన్నిటిని గురించి తెలుసుకోవాలనేది చెప్తుంది. ఇది ఎవరి కోసం తెలుసుకోవాలి అంటే, ఇది దేశానికి మంచిది, వ్యక్తికి మంచిదని. మన దేశాన్ని గురించి, మన సమాజాన్ని గురించి, మన ప్రజల గురించి మనం ఎలా అనుకుంటున్నాము, ఎలా అనుభూతి పొందుతున్నాము అనేది
ఖచ్చితంగా దానిని బట్టి మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం ఉంటుంది. కాబట్టి మనం ఇది ఉండాలి అని వాళ్ళు ఈ ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి తెలుసుకోమని, ఆ ప్రజల అనుభూతులు, ఆకాంక్షలు, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న పాటలు, ఆ ఊళ్ళో ఉండేటటువంటి మాటలు, జాతీయాలు, నుడికారాలు. ఒకసారి మన తెలుగు మహాసభలకు ముందు జరిగినటువంటి ఒక సమావేశంలో మనకి తెలుసు, మనకి బట్టలు ఆరేయడానికి దండం అని ఆరేస్తాం. ఈ దండంకి మామూలుగా లాంటిది ఒక వైరు తాడు లాంటిది తెచ్చి వాళ్ళ ఊర్లో నేర్చుకున్న ఒక పాట లేదా ఒక పద్యం లేదా ఒక సామెత తీసుకొచ్చి పిల్లల్ని అతికించమంటే మొత్తం అన్ని దడ్డాన్ని నిండిపోయినాయి స్కూల్లో నిండా. చాలా కొన్ని వందల విషయాలు బయటకు వచ్చేసినాయి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతిక సంపదని ఇవన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు గ్రహించడానికి పీల్చుకోవాలి. మొక్క వేరు నుంచి పీల్చుకున్నట్టు, మొక్క తన మూలం నుంచి పీల్చుకున్నట్టు వాళ్ళు కూడా పీల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆఖరిగా ఒక కన్సర్న్ ఏం చెప్తుందంటే 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలు కూడా ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ లో పడిపోయాయని యునెస్కో రిపోర్ట్ ఉంది. ఎండేంజర్డ్ ఎప్పుడు అవుతుందంటే ఒక విషయం అటు పరిపాలనకు కానీ లేకపోతే ఇటు విద్యారంగంలో కానీ అది అవసరం లేదు అని కనుకున్నట్టయితే ఇంట్లో మాట్లాడుకోవటం అనేది వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత స్కూల్లో మాట్లాడేదే, ఆఫీసులో మాట్లాడేదే, మార్కెట్లో మాట్లాడేదే, బజార్లో మాట్లాడేదే మన ఇంట్లోనే కూడా మాట్లాడతాము. అందువల్ల ఆ రకంగా నెమ్మదిగా విదేశీ భాష మన దేశాల్లో ఉన్నటువంటి భాషని అరబ్ అండ్ క్యామెల్ స్టోరీ లాగా పక్కకు తొలగించేస్తుంది. కాబట్టి వీటిని కాపాడుకోవాలి అంటే ఇటు విద్యారంగంలో తప్పకుండా మాతృభాష ఉండాలని చెప్పి కోరుకుంటూ, లాంగ్వేజ్ టీచర్స్ కూడా అనుభవాత్మకమైన బోధనా పద్ధతిలో అంటే ఎక్స్పీరియన్స్ వేలో చేయాలి, ఇంటరాక్టివ్గా ఉండాలి అని చెప్తూ దీని గురించి మనం ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు మన సిఎస్టి సహచరులందరికీ, విశేషించి రవి గారికి నన్ను కొంచెము దాని పెంచి పరిచయం చేసిన ఆత్మీయుడు నరేష్కి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే ముక్తేశ్వరరావు గారు. యాక్చువల్గా నాకు ఫస్ట్ 2 సెషన్స్ కంటే మీ సెషన్ ఎక్కువ నచ్చింది నాకు. అంటే ఫస్ట్ 2 సెషన్స్ వర్ టూ టెక్నికల్, వాట్ అండ్ స్పెసిఫైడ్ ఏరియాస్. కానీ మీరు చెప్పింది నాకు ముఖ్యంగా ఆర్ట్, కల్చరు, లాంగ్వేజ్కి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఈపిలో, వాటి గురించి మీరు వివరించినప్పుడు నాకు చాలా విస్తృతమైనటువంటి అవగాహన వచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఎన్ఈపి పాలసీ మళ్ళీ చదివితే బహుశా నాకు మరింత అందంగా ఉంటుందేమో అనిపించింది. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ఈపిని మీరు టచ్ చేశారు. అంటే యూ అలోన్ కెన్ టచ్ ఇట్. ఐ నో ప్రెక్టీ వెల్. అందుకనే మేము మిమ్మల్ని ఒక రిజర్వ్ సోర్స్గా, ఒక ట్రెజర్గా 3వ సెషన్స్కి ఉంచుకున్నాం. చాలా, ఎందుకంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎన్ఈపిలో ఇన్ని రకాల ఏరియాస్ ఉన్నాయా అని. అంటే చాలా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇది చాలా సమస్యాత్మకంగా ఉంది. అంటే ఒక 150-200 ఏళ్ల ఎడ్యుకేషన్ అనేది మొత్తం మీద ఏదో ఒక ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చింది. మనం గతాన్ని మర్చిపోయినాం. అదైతే నాకు కనబడుతోంది. ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఘర్షణాత్మకమైన వాతావరణం. అంటే మా ఆధునిక విద్య అనేది మనుషుల్లో అత్యంత ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు ఎవరు ఎవరిని నమ్మట్లేదు, ఎవరు ఎవరిని గురువుగా స్వీకరించట్లేదు, ఎవరు ఎవరిని శిష్యుడిగా తీసుకోవడానికి కూడా రెడీగా లేరు. అంతా మొత్తం మనం ఏదో ఒక వేదన, ఏదో ఒక ద్వేషపూరితమైన వాతావరణం బాగా సమాజం మొత్తం వ్యాపించి ఉంది. దీంట్లో ఎడ్యుకేషన్ కూడా సఫిషియంట్ రోల్ ఉంది అని నా ఉద్దేశం. ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. నేను అరౌండ్ 4-5 years 10 years బ్యాక్, నాట్ ఈవెన్ 10 years, 15 years బ్యాక్ ఒకసారి హిస్టరీ మొత్తం ఒకసారి ఒక స్టూడెంట్ లాగా చదువుదామని సిబిఎస్ఈ సిలబస్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా టెక్స్ట్ బుక్లు తెప్పించుకున్నాను.
చదివితే అంతా చదివాక రష్యన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఉన్నంత అవగాహన నాకు ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి రాలే. ఎక్కడో ఏదో తేడా ఉంది. అంటే అసలు ఇండియన్ కాంటెక్స్ట్ ఎక్కడో మిస్ అవుతోంది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టంలో. సో కొంత రివైవల్ జరుగుతుంది అంటే మంచిదే, కానీ మళ్ళీ ఈ రివైవల్ ఇంకొక వైపు తీసుకెళ్ళి మళ్ళీ ఇవన్నీ అది ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనే భయాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే మరి ఇది ఇంకొక రైట్ ఎక్స్ట్రీమ్ కు తీసుకెళ్ళి, ఒకప్పుడేమో ఒక లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్ళేది, మళ్ళీ ఇప్పుడు రైట్ ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్తున్నాము. బ్యాలెన్స్ కు వస్తామా రామా అనే ఒక భయం అయితే చాలా మందిలో ఉంది. ఈ ఎన్ఈపి తర్వాత చాలా మంది స్కాలర్స్ లో వచ్చిన ప్రధానమైన ప్రశ్న అదే, ఇటు మళ్ళీ రైట్ కి లాక్కొస్తున్నారా మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అని ఒక చాలా మంది క్రిటిక్స్ లో ఉంది. చూద్దాం. మీరైతే మాత్రం చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ చేశారు. అండ్ ఇక్కడ 2-3 సజెషన్స్ ఇచ్చారు. సిఏ ప్రసాద్ గారు, ఇప్పుడు డాక్టర్ సిపి రెడ్డి గారు, మధుసూదన్ గారు, వీళ్ళంతా ఏంటంటే ఇంకా ఇంకొక చర్చ జరగాలి అని. అయితే ఆల్రెడీ 3 సెషన్స్ ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ ఎప్పుడో అక్టోబర్లో ఒక సెషన్ పెట్టుకుందామండి. కంటిన్యూస్ గా ఒకే సబ్జెక్ట్ అయినా కానీ ఇబ్బంది పడతాం. అది కాకుండా సెప్టెంబర్కి మోస్ట్ ఆఫ్ ద డేస్ వీ హ్యావ్ ఆల్రెడీ ఫిల్డ్ విత్ పర్టికులర్ పర్సన్స్. సో ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ గివెన్ టుడే a wonderful perspective of the national education policy. Thank you very much. Now I invite all the members to have to participate in the dialogue, but మనకున్న టైం కన్స్టెంట్స్ అని దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ అడిగే వాళ్ళు మాత్రం షార్ప్ గా స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేసి దాని నుంచి ఆన్సర్ రాబట్టడానికి మనం మెయిన్ స్పీకర్ నుంచి ఆన్సర్ రాబట్టడానికి ట్రై చేద్దాం. అలా కాదు మీ దగ్గర ఇంకా చాలా చెప్పే మెటీరియల్ ఉంది అంటే కనుక మళ్ళీ అక్టోబర్ లో మీ అందరి గురించి నేను టైం తీసుకుంటాను. మీరు అందరూ చెబుతారు కదా, నాకు 1 hour మాట్లాడండి ఒక్కొక్కళ్ళు, నాకే అభ్యంతరం లేదు, కానీ ఒక్కొక్క సెషన్ ఒక్కొక్కళ్ళకి ఇస్తాను. కాబట్టి ఇప్పుడు మాత్రం వీలైనంత వరకు క్వశ్చన్స్ షార్ప్ గా స్ట్రైట్ గా ఉండేలాగా, డిబేట్ మళ్ళీ మెయిన్ స్పీకరు మన తన రిఫ్లెక్షన్స్ ఇచ్చేలాగా ఉండాలని కోరుతూ డిస్కషన్ కి ఇన్వైట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ గా ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు కనుక సెషన్ లో ఉంటే, ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు ఉన్నారు. నేను మధ్యలో వెళ్తున్నాను చెప్పారు మీరు. లేదు అంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చి నాకు కనెక్షన్ రాలేదు, మరలా వచ్చింది మధ్యలో. గురువులు లేరన్నారు మీరు, నేను ఏకీభవించట్లేదు. మా రఘుకుమారు మా గురువు గారే, ముక్తేశ్వరరావు గారు ఈ గురువు గారే. ఎందుకంటే మేమంతా విద్యార్థులుగానే ఆయన లెక్చర్ విన్నాము. ఆయన వన్స్ మోర్ అని చెప్పారు, వన్స్ మోర్ పాటల గురించి డ్రామాల్లో గురించి. నాకైతే వన్స్ మోర్ అని ముక్తిస్తారు అనాలని, కానీ మరలా అంటే 1 hour కష్టం కాబట్టి రికార్డ్ చేశారు కాబట్టి రేపు వింటాం డెఫినెట్ గా. సో వారు చెప్పింది లెర్నింగ్ త్రూ ఆర్ట్స్, లెర్నింగ్ త్రూ హార్ట్స్, టీచింగ్ త్రూ హార్ట్స్, టీచింగ్ త్రూ హార్ట్స్. ఇది లెర్నింగ్ కి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారేమో కానీ టీచర్స్ మాత్రం రెడీగా లేరండి. అన్ఫార్చునేట్ గా టీచర్సే లేరు, రెడీ అయిన టీచర్స్ కూడా లేరు. అది చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పటం, నచ్చ చెప్పటం, మాతృభాష, మదర్ టంగ్, ఆర్ట్స్, వీటి గురించి చాలా చక్కగా చెప్పారు. మా ఆంధ్ర విశ్వకళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీని సిఆర్ రెడ్డి గారు దాన్ని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అన్నారు. మా సింబల్లో పద్మం ఉంటుంది, ఆ పద్మానికి 64 పెటల్స్ ఉంటాయి. ఆ 64 పెటల్స్ కూడా కళల కింద 64 కళలు ఉన్నాయని నేనైతే వారిని ఒకసారి అడగడం కూడా జరిగింది కొంతమందిని. చోరకళ, మీరు చెప్పిన చోరకళ కూడా ఉందా అని. ఉన్నాయి, అది కూడా చోరకళ కూడా చెప్పం కానీ చేసేవాళ్ళు ఉంటారేమో తెలియదు. తర్వాత నో యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు అది ఆల్రెడీ అక్కడ చేశారని చెప్పారు. మేము కూడా నేను నాగార్జున యూనివర్సిటీలో చెప్పాము మా విద్యార్థులందరికీ కూడా, నో దై సెల్ఫ్, మీ గురించి మీరు తెలుసుకోకుండా, భగవద్గీతలో చెప్పింది అదే, అది లేకుండా ఏం లాభం లేదని. ఒక తహసీల్దార్ ఆఫీస్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక కలెక్టర్ ఆఫీస్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక హాస్పిటల్ ఎలా వర్క్ చేస్తుంది కూడా తెలుసుకోవాలి. సామాన్యంగా మేమంతా వాళ్ళ పేరు అడుగుతాం, అసలు పేరు గురించి వాళ్ళకి తెలియదు. మీ పేరులో ఏమిటి, మీ పేరు అర్థం అడిగారా,
మీ తండ్రి గురించి తెలుసా, మీ తాత గురించి తెలుసా, మీ ఊరి గురించి తెలుసా, అదన్నది. మనం రేపు వినాయక చవితి వస్తుంది, 7వ తారీఖు వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి పూజ గురించి ఎంతమందికి తెలుసు? 21 పత్రితో పూజ చేస్తాం మనం. ఆ పత్రి పేర్లు తెలుసా? మనం ఏదో మార్కెట్కి వెళ్ళి కొనేసి వాళ్ళ ఆయన మొహాన కొట్టేస్తున్నాము అన్ఫార్చునేట్ గా. నాకైతే ఈ అన్ని స్కూల్స్ లో కూడా ఆ 21 పత్రి ఔషధ గుణాలు చెప్పగలగాలి. అది చెప్పినప్పుడు విద్యార్థులు నిజంగా మీరు చెప్పారు పండగ గురించి తెలుసుకోవాలి. పండగ తెలియకుండా పండగ చేస్తున్నాం. సో అది ఇంపార్టెంట్ గా ఉంది. తర్వాత లెర్నింగ్ ఆఫ్ లాంగ్వేజ్ గురించి మీరు మాట్లాడారు. అది దురదృష్టం ఏమిటంటే ఈనాడు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి, అంతకుముందు మాకు రివైజ్డ్ రెగ్యులేషన్స్ అని ఉన్నాయి. ఆ తర్వాత ఓఆర్ వచ్చింది, ఎంఆర్ వచ్చింది, చాలా వచ్చినాయి. ఇలాగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటున్నారు. కానీ మేము చదువుకున్నప్పుడు నాన్-డిటైల్ ఉండేది, ప్రోజ్ ఉండేది, పొయట్రీ ఉండేది, డ్రామా ఉండేది. సో లెర్నింగ్ త్రూ ఆల్ దీస్ ఇంగ్లీష్ చాలా బాగా వచ్చేది. అలాగే హిందీ నేర్చుకోవడం అంటే మా హిందీ మాస్టర్ నాకు చెప్పిన గుర్తు, వివిధ భారత్లో హిందీ పాటలు వినమన్నారు ఆయన. వివిధ భారత్లో హిందీ పాటలు వినండి అన్నారు. ఆ హిందీ పాటలు వినటం వల్ల మాకు లింగ బతాయి అనే క్వశ్చన్ వచ్చేది. హవా లింగ, స్త్రీలింగమా పుల్లింగమా చెప్పని. మాకు వెంటనే గుర్తుకొచ్చిన పాట హవా చల్తీ హై. చల్తీ హై కదా, చల్తా కాదు కదా అనుకుని మేము అది పుంలింగం స్త్రీలింగం అని రాయడం జరిగిపోయింది. సో ఇటువంటివి చాలా చేయవలసిన అవసరం అయితే ఉన్నది. జాయ్ఫుల్ క్లాసెస్ ఇవి రావాలని కోరుకుందాం తప్పకుండా. మరి ముక్తేశ్వరరావు గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉన్నారు, చక్కగా చెప్పారు. మేమంతా మీ విద్యార్థులమే ముక్తేశ్వరరావు గారు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. సిఏ ప్రసాద్ గారు మీరేమైనా మాట్లాడతారా? డాక్టర్ సిఏ ప్రసాద్ గారు. డాక్టర్ శ్రీనివాస్ గారు, డాక్టర్ జి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం అండి. నమస్తే. ప్లీజ్ ప్లీజ్. నమస్తే. ఇందులో ఆర్ట్ ఎడ్యుకేషను, దాని యొక్క ప్రాధాన్యత, దానిని మెయిన్ స్ట్రీమ్ టీచింగ్లో కంటే మెయిన్ స్ట్రీమ్ సబ్జెక్ట్స్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేయడం, వివిధ దశల్లో ఆర్ట్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను ఎన్ఈపి, అందులో ఎన్ఈపి ఎలా చెప్పింది అని ముక్తేశ్వరరావు గారు చాలా క్లుప్తంగాను చాలా స్పష్టంగాను అందరికీ అర్థమయ్యేటట్టుగా వివరించారు. ఇప్పుడు మన ముందున్న అతిపెద్ద సమస్య ఏంటంటే వీటిని ఇలా ఇంటిగ్రేట్ చేయగలిగిన టీచర్లు లేరు. అది ఒక ప్రధానమైన సమస్య. ఎందుకంటే అసలు మన డిఈడి బిఈడి ట్రైనింగే పెద్ద ఫార్స్, వాడికి పెట్టే ఎంట్రన్స్ మహా పెద్ద ఫార్స్. ఈ ట్రైనింగ్ క్లాసెస్ వీటిల్లో కూడా అది అంటే ఓవరాల్ గా మనకు ఈ టీచర్ ఎడ్యుకేషన్, టీచర్సే పెద్ద సమస్య అండి. దీనికి మెటీరియల్ కి అయ్యే ఖర్చు కానీ వేరే ఇతర ఖర్చులు అంటే ఆర్థిక పరమైన ఈ బడిలో ఈ కరిక్యులం ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన ఆర్థిక పరమైన ఇబ్బందులు అనేది చాలా తక్కువ నా దృష్టిలో. ముఖ్యమైన సమస్య ఉపాధ్యాయులు, వారికి శిక్షణ ఎలా ఇవ్వాలి, వారి చేత ఈ పద్ధతిలో వారిని మోటివేట్ చేస్తూ ఎలా చేయాలి అనేది మన ముందు ఉన్న అతిపెద్ద సమస్య అని నేను అనుకుంటున్నాను. రెండవది బాలమోహన్ దాస్ గారు చెప్పినట్టు లాంగ్వేజ్, ఎందుకంటే అందరూ కూడా వాళ్ళ బాల్యంలో నేర్చుకున్న దాని నుంచి బయటికి రావటం అనేది మొదటిదండి. ఎందుకంటే ఎందుకంటే మేధావులందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయకపోతే మనం భాషను ఎందుకోసం నేర్పుతున్నాము, సాహిత్యం వేరు, భాష అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వేరు, అందులో ఉన్న సాహిత్యాభిలాషను పెంపొందించటం వేరు అనే రెండు వేరు వేరు లక్ష్యాలు.
అనే దాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఒకప్పుడు అన్నిటినీ కలిపి అదే భాషగా చెప్పబడింది. ఇప్పుడు అంటే ఒకప్పుడు పరీక్షలు కూడా కొంచెం స్ట్రిక్ట్ గా జరగటము, ఎవాల్యుయేషన్ ప్రాపర్ గా టీచర్స్ కూడా చెప్పడం దానికి తగ్గట్టుగా ఉంటాం. ఇప్పుడు ఏవి సరిగా లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము కాబట్టి అస్పష్టంగా ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే మనం ఏదో డిగ్రేడ్ అయిపోయినట్టుగా కనపడుతుంది. దీన్ని ఎన్ఈపి కొంతమేరే అడ్రస్ చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆర్ట్ ఎడ్యుకేషన్ మీద అయితే వాళ్ళు చక్కగా చెప్పారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎస్ చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ అవ్వండి సార్, మాట్లాడతారా? నేను మాట్లాడదలుచుకున్నాను. సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అందరికీ నమస్కారములు. యోగేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పారు. అయితే మాకున్నటువంటి సందేహం ఏమిటంటే, ఇది వరకు ఉన్నటువంటి ఎన్ఈపికి ఇప్పుడు అదనంగా చేర్చినటువంటి అంశాలు ఏమిటి? తరువాత ఈ తరగతి గదిలో చెప్పడం అనే కాకుండా మామూలుగా బోధన అంటే 4 గోడల మధ్య జరిగేది కాదు. విశాలమైనటువంటి ప్రకృతిలో క్షేత్ర పర్యటన ద్వారా లేదా ల్యాబొరేటరీ, ఈ వనాలు, తన చుట్టూ ఇందాక గ్రామాన్ని గురించి చెప్పినట్టు విధంగా జరగాలి. అంతేకాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్టుల్లో కూడా ఇది వరకు బోధనా సూత్రాలలో నీ దగ్గర నుంచి దూర ప్రాంతానికి, ముందు నీ ఊరి నుంచి పక్క ఊరికి, మళ్ళా తర్వాత మండలానికి, అట్లా అంశాలు సూత్రాల, విద్యా సూత్రాల ప్రకారము స్థానికం నుంచి దూరంగా వెళ్ళాలి, తెలిసిన విషయం నుంచి తెలియని విధంగా చెప్పుకుంటూ, మరి ఈ మూల్యాంకన రీతుల్లో ఏం చెప్తున్నారు? మూల్యాంకనం మా దృష్టిలో మరి ఇంత ఎన్ఈపి ఇవన్నీ చెప్పినప్పుడు, ప్రోగ్రెస్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఒకే మూస పద్ధతిలో పరీక్ష పెట్టడము, అందరికీ ఒకే ప్రశ్న పత్రం ఇచ్చి వాళ్ళను మదింపు చేయడము, అది ఎంతవరకు సబబు? మరి ఈ టెక్నికల్ గా డెవలప్ అయినటువంటి ఈ సందర్భంలో మరి అన్ని ఎడ్యుకేషన్స్, మరి కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని ఉన్నాం అన్నప్పుడు కనీసం హై స్కూల్ స్టేజ్లో అయినా ఇండివిజువల్ క్వశ్చన్ ఇచ్చి, ఏంటంటే ఇప్పుడు పక్కన వాడు చూసి రాయడము, లేకపోతే ఇంకొకటో అని అడగడము, అట్లా ఇట్లా అనే ఆధారం లేకుండా స్వయం శక్తి మీద స్వయంగా ఆలోచించి అతను ఒక్కొక్క పేపర్లో ఒక విధంగా రెస్పాన్సెస్ రావచ్చు. దానివల్ల మనం ఇండివిజువల్ డిఫరెన్సెస్ కానీ అటువంటి విద్యార్థులకు మనం ఎటువంటి మార్గదర్శనం చేయవచ్చు, వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి ఎలా ప్రోత్సహించవచ్చు. చాలా మంది నాకు తెలిసి మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకంటే తెలివిగైనటువంటి విద్యార్థులు కొంతమంది అనేక కారణాల వల్ల, ఆర్థిక సమస్యలు పక్క పెట్ట అనేక కారణాల వల్ల వాళ్ళు ఆగిపోయినారు. అట్లా చదువుకోనటువంటి వాడు, ఇప్పుడు మీరు లాంగ్వేజ్, భాషా సామర్థ్యాలు, దాని భాషా వినియోగం వాటి గురించి చెప్పారు. ఏమి చదువుకోనటువంటి వ్యక్తి సమాజంలో వారి మాట తీరు, అతను అభివ్యక్తీకరణ చేసే విధానము మనం చక్కగా గుర్తించాం. పాఠశాలలో తరగతి గదిలోనే కాకుండా ఈ సమాజాన్ని ఏ విధంగా అతను అధ్యయనం చేస్తున్నాడనే కోణంలో కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. మూల్యాంకన రీతిలో మరి ఇందాక ఒకరు చెప్పారు, ఉపాధ్యాయులు సరిగా లేరని. గురువు లేక గురు చెట్లు గలుగును, అర్జునికైన వాని అబ్బకైన, తాళపు చెవి లేక తలుపెట్లు ఊడును, విశ్వదాభిరామం వినరు. గురువుల్లో సమర్థత లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అది యథా గురు తథా శిష్య, యథా రాజా. ప్రశ్నను షార్టెన్ చేయండి, పార్టిసిపేట్ చేయాలి. దాదాపు కాబట్టి గురువులకి ఇచ్చే విధానంలో ఏమైనా మార్పులు మనము చేయవలనా లేదా? ఇది వరకే మోస పద్ధతిలో కాకుండా వాళ్ళకి శిక్షణా విధానములో
మరి శిక్షణా సంస్థలు ఇవన్నీ ఒక ఫాల్స్ గా చిత్రీకరించినప్పుడు వాటిని సమర్థవంతంగా చేయవలసినటువంటి బాధ్యత ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ గురించి కానీ లేదా ఆలోచన విధానము రూపకల్పన జరగాలన్నది నా భావన. సరే, మీరు సమయాభావం అని నేను గుర్తించాను చెప్పే, కాబట్టి అది నా థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ మై ప్రిడిక్మెంట్. స్వర్ణలత గారు. సార్, మధుసూదన్ ఫ్రమ్ తిరుపతి సార్. ప్లీజ్ మాట్లాడండి సార్. సార్, మొట్టమొదటిగా నేను తిరుపతి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను సార్. ముక్తేశ్వరరావు గారు నాకు మెంటర్ అండ్ గురువు సార్. నేను డైరెక్ట్ గా నా క్వశ్చన్ సార్ చెప్పింది దీంట్లో ఆర్ట్ పెడగాగి హౌ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ట్ పెడగాగిని ఎట్లాగా ఫార్ములేట్ చేస్తుంది అనేది ఛాలెంజింగ్ టాస్క్ సార్. ఇంకోటి సార్ చెప్పారు, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ తో ఆర్ట్ను మనం అడ్రస్ చేస్తే స్టూడెంట్ లో క్రిటికల్ థింకింగ్ వస్తుంది అని చెప్పారు సార్. ఆ పెడగాగిలో ఆ మెథడాలజీని ఎట్లాగా మనం డెవలప్ చేస్తాము అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ హౌ అడ్రసింగ్ ద ఆర్ట్ పెడగాగి అండ్ హౌ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ is addressing methodology to create a critical thinking in the student in a playway mode. అంటే లెర్నింగ్ త్రూ ఆర్ట్, లెర్నింగ్ విత్ ఆర్ట్. ఆ రెండు ఎట్లా ఛాలెంజింగ్ టాస్క్ ను మనం ఎట్లా చేయగలం సార్? మన దగ్గర పెడగాగినే లేదు సార్. మన దగ్గర పెడగాగి, ఆర్ట్ పెడగాగినే ఇంతవరకు లేదు, మాడ్యూల్స్ లేవు, మెథడాలజీ లేదు. దాన్ని ఎట్లా అడ్రస్ చేస్తాము అనేది నేను అడగవలసిన క్వశ్చన్ సార్. అది థ్యాంక్ యూ సార్. డాక్టర్ సిపి రెడ్డి గారు, మీరు హ్యాండ్ రైజ్ చేశారు. డాక్టర్ సిపి రెడ్డి గారు అన్మ్యూట్ అయి మాట్లాడండి సార్. డాక్టర్ సిపి రెడ్డి గారు. నమస్కారం సార్. ప్లీజ్. ఈ జాతీయ విద్యా విధానం 2020లో భాషకు సంబంధించినటువంటి అంశాలు చాలా డైమెన్షన్స్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఒకటి మాతృభాషలో విద్య, రెండవది విదేశీ భాషల్ని పరిచయం చేయటం, మూడవది సంస్కృత భాషను పరిచయం చేయటం. చాలా అంశాలు ఎన్ఈపిలో చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. వ్యాసుడు మహాభారతాన్ని దర్శించినట్లు ఇండివిజువల్స్ ఎన్ఈపిలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ దర్శించినట్లయితే ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఇది మొదటి పాయింట్. అది అవగాహన అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి సిలబస్, టెక్స్ట్ బుక్స్ తయారు చేయటం నెక్స్ట్ పాయింట్. దాన్ని బట్టి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వటం నెక్స్ట్ పాయింట్. ఇలా చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇందులో ఆ పాలసీలో ఉన్న ఒక 4-5 అంశాలు ఇట్లా చూసి మనం దీని మీద ఒక గంట డిస్కస్ చేయటం అంటే మంచి ప్రారంభం ఇది. దాని మీద విమర్శనాత్మకంగా నేను చెప్పటం లేదు, మంచి ప్రయత్నమే. అయితే ఇంత లోతైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో ఎన్ఈపిలో, భాషకు సంబంధించినటువంటి అంశాలు అనే విషయాన్ని ఇక్కడ పెద్దలు దృష్టిలో ఉంచుకొనే ఇది మనం ఈ సెషన్ నిర్వహించినామని అనుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్ణలత గారు. సార్, అందరికీ నమస్కారాలు సార్. ఈరోజు వక్త శ్రీ ముక్తేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నానండి. చాలా ఎక్స్ట్రాడినరీ టాక్. ప్రతి టీచర్ కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా టీచర్స్ సెన్సిటైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్ట్ ఇంటిగ్రేషన్ ఎట్లా చేసి చెప్తే ఎంత ఉపయోగకరం అని చెప్పడం జరిగింది. అంటే ఇంటగ్రేషన్స్ మనం అనుకుంటాను ఎక్కువగా ప్రైమరీలోనే జరుగుతుందని, కానీ సెకండరీలో కూడా ఆ ఇంటగ్రేషన్స్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అనే దాన్ని కూడా ఎన్ఈపి మాట్లాడింది సార్. దాంతోపాటు అంటే ఈ మధ్య రీసెంట్ గా నేను చూసాను, అసలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అబ్బాయి శివకుమార్ అనేసి, తన ఆ లాంగ్వేజ్ అంతా కూడాను, కోడింగ్ అంతా కూడాను తన తెలుగులో ఒక థ్రిల్లింగ్ స్టోరీ లాగా చెప్పాడట. ఆ థ్రిల్లింగ్ స్టోరీ లాగా చెప్పడం మొదలెట్టిన తర్వాత దాని మీద మొత్తం అందరూ కూడా ఎక్కువ మంది వ్యూస్ ఉండడము, దాన్ని నేర్చుకోవడము ఈజీ అయిపోయింది. పెద్ద కాలేజీలో, యూనివర్సిటీలో చెప్పలేని అంశాన్ని ఒక చిన్నవాడు, ఒక అబ్బాయి తెలుగులో చెప్పడము, ప్లస్ దాని ఒక కథలాగా చెప్పడము. సో ఇంటగ్రేట్ చేసుకున్నాడు సార్. అక్కడ స్టోరీ టెల్లింగ్ అనే దాన్ని అతను కడుపుకున్నాడని అనిపించింది. దాంతో ఏమైందంటే అతనే ఒక సంస్థని నెలకొల్పే స్థాయికి అతను ఎదిగాడు. దాన్ని అంటే మనకి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే పిల్లలకి ఆసక్తికరంగా ఒక తెలుగు అవ్వచ్చు, అది హిందీ, అది అదర్ సబ్జెక్ట్స్ అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా ఇంటగ్రేషన్ స్కోప్ ఉంటుంది సార్. ఆ స్కోప్ ని ప్రతి టీచర్ గుర్తించాలి అనే దాన్ని ఈరోజు అసలు చాలా బాగుంది సార్. ఇది మొత్తం చెప్పిన విధానం అంతా కూడాను. దాంతోపాటు ఆయన ఎక్స్పీరియన్స్ నల్గొండలో అయితే ప్రతి పిల్లవాడికి అది చాలా ఇంపార్టెంట్. ఎవరి కల్చర్ కూడా తెలియకుండా ఉన్నారు.
ఇది ఎన్ఈపి చేసిన ఒక మంచి మంచి సజెషన్ సార్. అది ఎన్ఈపి ఇచ్చిన సజెషన్ లో ఇంటిగ్రేట్ చేసుకుని మనం ఎలాగా తీసుకెళ్ళచ్చు ముందు అనేసి. సో నాకంటే క్వశ్చన్స్ ఏం లేవు, కానీ చాలా బాగుంది సార్ సెషన్ మాత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సీతాపతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నా మాట వినబడుతుంది కదండి? వినబడుతుంది. అందరికీ నమస్కారం అండి. ముక్తేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ప్రధానంగా ఏంటంటే, మనం పిల్లవాడు అనేటువంటి క్షేత్రంలో అనేక రకాల విత్తనాలు చల్లాలి. ముందు చల్లితే ఆ విత్తనాల్లోంచి ఆ పిల్లవాడి యొక్క క్షేత్రంలో ఉండేటువంటి సారం, ఆ బుర్రల్లో రకరకాల సారాలు ఉంటాయి. ఆ సారాల్ని బట్టి ఆ పిల్లవాడు వాడి సంస్కారంతో, వాడికి ఉండేటువంటి ఉత్సాహం, ఆ ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్, టీచర్ ఇచ్చే ఇన్స్పిరేషన్ బట్టి తప్పకుండా బహుముఖాల పిల్లవాడు తెలుసుకుని దాంట్లోంచి తనకు కావలసిన వ్యక్తిత్వాన్ని బట్టి కొన్ని రంగాల్లో వాడు ఆరితేరే ప్రయత్నం, ఒక ప్రయత్నపూర్వకంగా నిరంతరం చేస్తూ వెళ్తాడు. అందువల్ల ఖచ్చితంగా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు ప్రతి మార్పుకి సంసిద్ధంగా ఉండాలి. వాళ్ళు నిత్య విద్యార్థిగా ఉండాలి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం ఎక్కువగా పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నాము తప్ప ఉపాధ్యాయుడి యొక్క కర్తవ్యం బహుముఖాలుగా ఉంటుంది అనే విషయం తెలుస్తోంది. దానికి మేము ఏం చేసామంటే అండి, బొట్టాయిగూడెంలో సార్ వచ్చినప్పుడు ఒక బొట్టాయిగూడెం నుండి టీచర్స్ అందరినీ మా కాలేజీలో ఒక ప్రోగ్రాం పెట్టారు. పెట్టినప్పుడు కోయ భాష అక్కడ దగ్గరలో ఉండే పిల్లలందరి దగ్గరికి, ఆడపిల్లల్లో కోయ భాష వాళ్ళ మాతృభాష కింద ఉంటుంది చెప్పినట్టు. నేను వెంటనే ఏం చేశానంటే, నెక్స్ట్ మంత్ మేము ఎవ్రీ 3 months కి ఒక మ్యాగజైన్ తీసివ్వండి, రిటర్న్ మ్యాగజైన్. అప్పుడు నేనేం చేశానంటే, పిల్లల్ని కోయి భాషలోనే రాయమని చెప్తే చక్కగా కోయి భాషలో కథలు రాసుకొచ్చారు వాళ్ళు. ఆ మ్యాగజైన్ నేను ఇప్పుడు వెంటనే ట్రై చేశాను. నా పుస్తకాల నుంచి తీయలేకపోయాను, కానీ ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఆ పిల్లలు రాసింది. అంటే ముందు వాళ్ళ భాషలో అనగానే ఎంత ఉత్సాహం వస్తుందో అనేటువంటి దానికి ఉదాహరణ ఆయన ఇన్స్పిరేషన్ తోటి నేను చేసింది అనమాట. అలాగే ఇప్పుడు క్వశ్చనర్ అంటే ఒకటి వేస్తే, ఉపాధ్యాయులకు సంబంధించినంత వరకు సర్టిఫికెట్ చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదు. సర్టిఫికెట్ కన్నా ముఖ్యమైనది ఏంటి అంటే పిల్లల ఆంతర్యం తెలుసుకోవాలి. తను పరిసరాల్లో ఎంతసేపు కూడా అనకూడదు, కానీ చాలా మంది ఉపాధ్యాయులు అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఎంతసేపు ఎప్పుడు టైం అవుతుంది, ఎప్పుడు వెళ్దాము, ఇందాక చెప్పారు కదా, ఆ ఊరితోటి ముందు పరిచయం పెంచుకోవాలి. ఆ ఊరుకున్న సంస్కృతి తెలియాలి. ఈవేళ మనకి చారిత్రకంగా ఎంతో మంది ప్రొఫెసర్స్ వాళ్ళు రాసిన చరిత్రలో కనిపించినటువంటివి ఎన్నో కొత్త విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అటువంటి అవకాశం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆయా గ్రామాల్లో ఉంటుంది. అవన్నిటినీ కూడా తీసుకురావాల్సిన విషయం ఉంటుంది. అదేదో పెద్ద కూరి చెప్పవలసింది కాదు. ఇవన్నీ విషయాలుగా చెబుతున్నప్పుడు అనేక విషయాల్లో కనపడతాయి తప్ప, ఒక పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు ఎంత ఎత్తు ఎగిరి పిల్లవాడికి చెప్పగలిగితే దాని ఎత్తును బట్టి పిల్లవాడు ఆకాశం వైపు చూస్తూ ఎంతో గ్రహించేస్తాడు. ఆ పాఠం వరకు 4 ప్రశ్నలు చెప్పి 4 అర్థాలే చెప్పి అక్కడతో నా పని అయిపోయింది, ఆ మూల్యాంకనం దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ ఇచ్చింది ఇదే కదా లక్షణం, వాడు ఆ 10 ప్రశ్నలకి నేను తయారు చేసేసాను, నా పని అయిపోయింది అనేటువంటి తత్వంలోంచి ముందు ఉపాధ్యాయుడు బయటపడాలి. అది బయటపడ్డప్పుడు ఉపాధ్యాయుడు సాంగత్యం ఎక్కువ, విద్యార్థితో నిరంతరం ఉండాలి. నిరంతరం విద్యార్థులతో సాంగత్యం ఉన్న ఉపాధ్యాయుడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు. ఇచ్చిన సిలబస్ బుక్ తోటి సాంగత్యం పెట్టుకుని కంప్లీట్ చేసేసి క్లాప్స్ కొట్టించాడు అనుకోండి, అయిపోతుంది అంతే. ఆ 10 ప్రశ్నలను 5 ప్రశ్నలు వస్తాయి, 3 ప్రశ్నలు రాస్తాడు, 2 ప్రశ్నలు దిగుతారు, పాస్ అయిపోతాడు, నాకు కూడా ఒక సర్టిఫికేట్ వచ్చిందని సమాజంలోకి దిగిపోతాడు. అంటే దానికన్నా అతీతమైనటువంటిది చెప్పారు. చాలా సంతోషం. నేను ఇలా అడక్క తప్పదు, మీకు ఇబ్బంది అయినా సరే నాకు అడక్క తప్పదు. నాకు ప్లీజ్ కమ్ టు ద క్వశ్చన్ బికాజ్ సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అదే దానికి అనుగుణంగా రేపు సమాజ బాధ్యతగా అధికారులు కానీ వాళ్ళు కానీ ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి ఆచరణాత్మకమైన విషయాలన్నింటినీ కూడా ఉపాధ్యాయుల చేత మానసిక సంతృప్తితో చేసే విధానానికి కూడా సరైనటువంటి రూపకల్పన చేస్తే బాగుంటుందేమో అని నాకు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ ఎన్ ఉపేందర్ రెడ్డి గారు.
హ్యాండ్ రేస్ చేశారు సార్, డాక్టర్ ఉపేందర్ రెడ్డి గారు. అన్మ్యూట్ అవ్వండి సార్ ప్లీజ్. ఉపేందర్ రెడ్డి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ముఖేశ్వరరావు గారు టాక్ చాలా ప్రొఫెషనల్ టాక్ సార్. అది చాలా డిసిప్లినరీ ఓరియంటెడ్ టాక్. అది యాక్చువల్ గా ఒక 2-3 ఇష్యూ నాకు కూడా చాలా క్లారిటీ వచ్చింది టుడే. నేర్చుకునేటప్పుడు ఇంటెలెక్చువల్ గా నేర్చుకోవాలంటే మనసు కూడా దానికి తోడు కావాలి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు సార్. పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఇసుకలో గూడు దక్కడంగానే చేసేటప్పుడు దాంట్లో ఒక ఇమాజినేషన్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది, ఒక లెర్నింగ్ ఉంటుంది. తర్వాత పిల్లవాడు ఆనందం కూడా వ్యక్తం చేస్తాడు, దాంట్లో ఆనందపడతాడు కూడా. బట్ రియల్లీ అది లేదు ఈనాడు యాక్చువల్ గా. అంటే నేర్చుకోవాలంటే ఒక ఇంటెలెక్చువల్ స్టిమ్యులేషన్ అంటే ఒక ఎమోషనల్ గా ఒక హ్యాపీనెస్ అనేది ఉన్నప్పుడు మాత్రమే లెర్నింగ్ అనేటటువంటిది జరుగుతుందని చాలా ఎగ్జాంపుల్ గా చెప్పాడు. అది చాలా పెద్ద ఎగ్జాంపుల్ అది యాక్చువల్ గా. రెండోది ఏమన్నాయంటే ఆర్ట్ ఇంటిగ్రేషన్ అనేది ఒక క్రాస్ కటింగ్ ఏరియా. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెండర్, తర్వాత సిటిజన్షిప్ ఎడ్యుకేషన్, వాల్యూస్ అనేటటువంటి సపరేట్ సబ్జెక్ట్ కాదు. టీచర్ చెప్పేటప్పుడు అవి మిళితం చేసుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ చెప్తాడు. ఆ కూడా ఒక రకంగా ఒక క్లాస్ పెట్టినా కూడా అది 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 ఉండాలి యాక్చువల్ గా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎట్లా హౌ టు మేక్ చిల్డ్రన్ హ్యాపీ. ఒక పిహెచ్డి క్లాస్ రూమ్స్ లో ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ సార్ చెప్పాడు, ఎప్పుడన్నా పిల్లలతోటి పాడించుకుంటూ మీరు కూడా పాడి పిల్లలతో కూడా పాడించి, లేకుంటే మీరు కూడా డాన్స్ చేసి పిల్లలతో చేస్తే ఆ క్లాస్ రూమే డిఫరెంట్ గా ఉంటుంది అసలు యాక్చువల్ గా. ఐడియాస్ కూడా మనకి ఎప్పుడు రావంటుందా మన టీచర్లకు కూడా. ఏదో సిలబస్ తర్వాత సిలబస్ కంప్లీట్ చేయటం, ఎగ్జామ్ అంటే ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక రొటీన్ అయిపోయింది. నైదర్ చైల్డ్ ఈజ్ హ్యాపీ నా టీచర్ ఈజ్ హ్యాపీ. ఇద్దరు కూడా ఎప్పుడు క్లాస్ రూమ్ నుంచి వెళ్ళి బయటపడదామని చూస్తారు, కానీ ఆ ఆనందం అనేటటువంటిది రావట్లేదు. సో ముఖేశ్వరరావు గారు వెరీ మచ్ థ్యాంక్ యూ సార్. మీరు చాలా క్లారిటీగా అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి అలవోగ్గా చెప్పారు మీరు పెరగాజీని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. డాక్టర్ దేవినేని మధుసూదన్ రావు గారు. దేవినేని మధుసూదన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుందండి ప్రజెంటేషన్. యాక్చువల్గా మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చాలా ఇన్నోవేటివ్గా ఉందండి. కానీ అది ప్రాక్టికల్గా ఇంతవరకు 4 years లో నాట్ ఈవెన్ 1% కూడా ఇంప్లిమెంటేషన్ కాదండి. ఓన్లీ థింగ్ ఈజ్ కొన్ని తీసుకుని ఆ ప్రైమరీ స్కూల్ని విడగొట్టేసేసి ప్రీ ప్రైమరీ కలపడం ఇటువంటి పిచ్చి పనులన్నీ చేశారు. ఆ 117 జీవో అని ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ జీవోని స్క్రాప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త గవర్నమెంట్ అది ఆలోచిస్తుంది అనుకున్నాను. తర్వాత అసలు తెలుగే రాదు, ఇంగ్లీషు కలిపి బైలింగ్వల్ బుక్ చేశారండి. హైకోర్టు చెప్పినా కూడా కాదని. ఎంత పబ్లిక్ మనీ ఎంతో వేస్ట్ చేశారండి ఈ విధంగా. ఈ క్రియేటివ్నెస్కి టీచర్స్ కానీ పిల్లలకు కానీ టైం లేదండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, ఎక్కువ చెప్పనండి. ఫోటో క్లాస్ పుస్తకం అంతా చాలా ఇన్నోవేటివ్గా కలర్ఫుల్గా తయారు చేసామని అనుకుంటారండి. దాంట్లో ఫస్ట్ లెసన్ ఏముంటుందంటే అక్కడ ఫ్యామిలీ ఫోటో ఉంటుందండి. మదరు, సిస్టరు, కుర్రాడు, నాయనమ్మ ఉంటారు. టీచర్ దాంట్లో ఏంటంటే ఉద్దేశం, టీచర్ ఆ పిల్లాడు ఆ బొమ్మను చూసి చెప్పాలి. చెప్పమంటే వాళ్ళు ఏం మామూలుగా చెప్తారు, టీచరే చెప్తారు, పిల్లలేం చెప్పరు. మా నాయనమ్మ అండి మా కథలు చెప్తుందండి, మా అమ్మను కష్టపడి పని చేస్తుందండి, మా చెల్లి నేను చూస్తానండి అని టీచర్ చెప్తుంది. మా నాయనమ్మ అండి దాని బొందడానికి అసలు ఏం మాట్లాడతారో చెప్తున్నారండి. పిల్లలు ఎంత క్రియేటివ్గా ఉంటారండి దానికి. దాని బొందండి, దానికేం కథలు వచ్చండి. మా నాన్న గురించి చెప్తారేమని చెప్తారంటే మా నాన్న కష్టపడతాడు, డబ్బులు తీసుకొస్తాడు, ఇదని మా ఫ్యామిలీని పోషిస్తాడు. మా నాన్నని తాగుపోతండి, ఆడు తాగేసి వస్తాడండి, మా అమ్మని వచ్చి కొడతాడండి. మమ్మండి రెక్కల మొక్కలు కష్టం చేసుకుని మమ్మల్ని పోషిస్తుందండి అని ఇట్లా చెప్తారండి. పిల్లలు అంత క్రియేటివిటీ ఉందండి. కానీ మా టెక్స్ట్ బుక్స్ ఆ బొమ్మలు పెట్టి అంత మొత్తం స్పాయిల్ చేశారండి. ఇమాజినేషన్కి అసలు స్కోపే లేదండి, క్రియేటివిటీకి అసలు స్కోప్ లేదు. అంటే వాళ్ళకి నాలెడ్జ్ అసలు బేసిక్ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ఎ లాంగ్వేజ్ స్కిల్స్ అప్ టు 10th class. ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ సేక్. మెనీ పీపుల్ 10th class వరకు అసలు పుస్తకాలు చదవలేరండి. అది మామూలుగా యాసర్ రిపోర్ట్ మెనీ టైం చెప్పింది. మనం దాన్ని కరెక్ట్ చేసినప్పుడు ఇది ఉపయోగపడుతుందండి. ఇంకొక ఫైనల్గా ఒక చిన్న స్టోరీ చెప్తానండి. రాధా వినోద్ పాల్ అని మీరు ఎవరన్నా పేరు విన్నారా? ఎవరు విన్నారండి? ఈజ్ ఏ జడ్జ్ ఇన్
ఏమండి వినలా చెప్పండి. ఆయన ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ లో టోక్యో ట్రయల్ అనే దాంట్లో జడ్జి అండి. ఆయన ఎట్లా చదువుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. మనం అసలు మర్చిపోయాం ఇండియాలో ఆయన గురించి. ఆయన టోక్యోలో ఆయన స్టాచ్యూ ఉందండి. ది జపనీస్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్ గా ఇండియా విజిట్ చేసినప్పుడు హీ ఎంక్వైర్డ్ దేర్ ఫ్యామిలీ అండ్ విజిటెడ్ దేర్ ఫ్యామిలీ అండి. ఆయన ఏంటంటే ఆయన మీద ఒక సినిమా కూడా వచ్చిందండి. ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. టోక్యో ట్రయల్ ఇది, మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. ఆయన ఏంటంటే మేకలు కాసుకునేవాడు అంట చిన్నప్పుడు. ఏంటంటే ఆయన స్కూల్లోనే కాంపౌండ్లోనే మేకలు మేసేయి అనుకుంటాను. ఒకరోజు ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు వచ్చి పిల్లలందరినీ ప్రశ్నలు అడిగారంట. ఒక్కళ్ళ సమాధానం చెప్పలేదంట. ఆ కిటికీలోంచి ఆ కుర్రాడు వచ్చి నేను చెప్తానని చెప్పి మొత్తం అన్నిటికీ సమాధానం చెప్పేవాడు. ఏం నువ్వు ఎట్లా నేర్చుకున్నావంటే టీచర్ గారు చెప్పేది నేను రోజు వింటున్నాను, అవన్నీ నేను నేర్చుకున్నానని సమాధానాలు చెప్పాడంటండి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి, పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు. ఆ టీచర్ ఇంట్రెస్టింగ్ గా చెప్తే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టీచర్స్ లో ఆ మెటమార్ఫ్స్ మనం అందరం అదే మాట్లాడుతున్నాం. టీచర్ గురించి అసలు వాళ్ళకి రెస్పెక్ట్ లేదండి. ఫస్ట్ వీ షుడ్ గివ్ ది రెస్పెక్ట్ టు ది టీచర్. గవర్నమెంట్ కానీ మిగతా సొసైటీ కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఏదో రోజునైతే కలెక్టర్ గారు వచ్చేసి హెడ్ మాస్టర్ సీట్లో కూర్చుంటారండి. ఎంత కరెక్ట్ అండి? సీఎం గారు వెళ్ళి కలెక్టర్ గారి సీట్లో కూర్చోవచ్చా? అది చాలా తప్పు కదా. ఎవరి సీట్ వాళ్ళకి. ఇంకో బ్రిటిష్ కింగ్ వాళ్ళ అబ్బాయి చదువుతున్నాడని ఒక హెడ్ మాస్టర్ లెటర్ రాశాడు. నేను నీ స్కూల్కి వస్తున్నాను, నేను మా అబ్బాయి ఎట్ చదువుతున్నాడు నేను చూడాలంటే మీరు మా స్కూల్కి రావద్దు. మీరే కనుక మీరు వస్తే నేను నా క్యాప్ తీసేసి కింద పెట్టాలి. మీకు ఎందుకంటే నేను గౌరవం ఇవ్వాలి, మీరు కింగ్ కాబట్టి. అదే కనుక చేస్తే మర్నాడు నుంచి నాకు గౌరవం ఉండదు. అందుకని మీ స్కూల్కి వస్తానంటే నేను రిజిగ్నేషన్ చేస్తాను, పర్మిట్ చేయమని చెప్పి రాశారంట. ఆ టైప్ ఆఫ్ ఇది ఎక్కడ ఉందండి ఇవాళ? అది ముక్తేశ్వర గారు మీరు బాగా చెప్పారు, చెప్పలేదని లేదు. చాలా ఇట్ ఈస్ ఇంపార్టెంట్, దట్ ఈస్ టు బి డన్. ఈజ్ ఇట్ డన్? ఈవెన్ ఇన్ 99% ఆఫ్ ది స్కూల్స్ ఈజ్ నాట్ బీయింగ్ డన్. దట్ ఈస్ అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ఇట్లా మాట్లాడితే అవుతుంది, ఇంకా మిగతా టైం మాట్లాడవచ్చు. క్రియేటివ్ మీద, క్రిటికల్ థింకింగ్ మీద కూడా మనం ఒక సెషన్ పెట్టుకుంటే బాగుంటుందని నాకుందండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవికుమార్ గారు. థ్యాంక్ యూ. డాక్టర్ కాసల రంగారావు గారు. కాసల రంగారావు గారు, దోనేపూడి నరేష్ బాబు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముక్తేశ్వరరావు గారు NEP 2020లో ఉన్న ఆర్ట్, లాంగ్వేజ్ అనే అంశాల గురించి చాలా బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ చదవాలి, దాంట్లో ఉన్న అంశాలు గ్రహించాలి అన్నట్టుగా ఉంది ఈ టాపిక్. అసలు మామూలుగా టీచింగే ఒక ఆర్ట్ కాబట్టి కేవలం శాస్త్రం కాదు అది, దాంట్లో కాస్త ఆర్ట్ ధర్మం కూడా ఉంది. కాబట్టి ఈ ఇందాక గుండుపల్లి శ్రీనివాసరావు గారు ప్రస్తావించినట్టుగా డైట్ స్కూళ్ళు లేకపోతే ఇంకో BED కాలేజీలు వీటిల్లో ఆ క్రియేటివ్ గా ఎట్లా చెప్పాలి అన్న అంశం మీద ఫోకస్ చేస్తూ వాటిని కనుక తీర్చిదిద్దితే అప్పుడు ఇది సార్థకత వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కస్తూరి గారు, TVS రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని అందజేశారు. ముక్తేశ్వరరావు సార్ చెప్పినటువంటి ప్రతి అంశం కూడా చాలా వాల్యుబుల్. అయితే నాది ఒక చిన్న ప్రశ్న సార్. ఇక్కడ ఇది మూడింటిని మనం సమగ్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే NEPలో డాక్యుమెంట్ లో చెప్పినటువంటి దాన్ని అమలు చేయడానికి కరికులం ఎలా ఉండాలి అన్న దాన్ని టీచర్ ఎడ్యుకేషన్ అన్న ఒక దాంట్లో రాస్తున్నారు. అలాగే ప్రీ ప్రైమరీ చెప్పాలని దాని కూడా రెండింటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. సమస్య ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లయితే రకరకాల దేశాల నుంచి పెట్టుకున్నామో ఈ డాక్యుమెంట్ కూడా ఆర్ట్ ఇంటిగ్రేషన్ అన్నది ఫర్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అని జపాన్ సిస్టమ్ నుంచి అడాప్ట్ చేసినట్టు కనిపిస్తుంది సార్. దాని గురించి కూడా సార్ కొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. చాలా మంచి సెషన్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మా గురువు గారిని కూడా లోకనాథన్ సార్, నేను ఆయన డైట్ స్టూడెంట్ ని, ఆయన కూడా చూసే అవకాశం కల్పించారు. అలాగే ఉపేంద్ర రెడ్డి సార్ని, వీళ్ళందరినీ చూసే అవకాశం కల్పించినందుకు రవికుమార్ గారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. స్వాతి గారు, రాజ్యలక్ష్మి గారు, కస్తూరి గారు, ఎవరైనా సరే ప్లీజ్. నమస్కారం అండి, నేను రాజ్యలక్ష్మి మాట్లాడుతున్నాను. మేడం ప్లీజ్. సమయాభావం వల్ల మాట్లాడటానికి అవకాశం లేదు, కానీ నేను చాలా విషయాలు మాట్లాడదామని చాలా నాకు ఇదిగా ఉంది.
కానీ అలాంటి మాట్లాడగలిగే అవకాశం లేదు కాబట్టి నేను కేవలము ఒక 2 ప్రశ్నలు మాత్రమే వేద్దాం అనుకుంటున్నాను. ఈ జాతీయ విద్యా విధానంలో ఉన్న అంశాలన్నిటినీ కూడా ఎంత ఆసక్తిగా ఆకర్షణగా నాకైతే ఒక కళలాగా అసలు ఇదంతా నిజంగా జరిగితే ఎలా ఉంటుందనే ఒక కళలాగా నా కళ్ళ ముందు అలా కనిపించింది. కానీ ఈ రోజున అంటే విద్యా విధానం అనేది మొత్తంగా కార్పొరేట్ స్థాయికి మారటం కాదు, దిగజారిపోయిందనే నేను అంట. మారిపోయిన తర్వాత అసలు ఈ మనిషిని ఎటు తీసుకెళ్తుంది, దానికోసం మనమేం చెయ్యాలి, వ్యక్తులుగానా సంస్థలుగానా మనం ఏం చేయగలము, దీన్ని మనం కేవలము ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాలు మాత్రమే చిత్తశుద్ధితో కానీ నిజాయితీతో కానీ నిబద్ధతతో కానీ చేయగలిగినప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి సమగ్రమైన అంశాలన్నిటితో పాటుగా ఆ విద్యా విధానం మారగలుగుతుంది. అలాంటి పరిస్థితి ఎవరు ఇప్పుడు సిఎస్డి ఉంది, సిఎస్డి లాంటి సంస్థల వ్యక్తులుగా అసలు ఎవరు ఏమీ చేయలేరు. అలా చేయటం అనేది మనం ఏ రకంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి మొత్తంగా రివర్స్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఈ జాతీయ విద్యా విధానం అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది జాతీయ స్థాయిలో కాబట్టి ఇంగ్లీష్లో వచ్చింది. కానీ మనం ఇప్పుడు మాతృభాష గురించి చాలా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ మాతృభాషలోకి మనం తర్జుమా చేయగలిగి కనీసం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ లేకపోతే ఈవెన్ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అక్కడ ఎలాగో ఎవరికి తెలుగు రాదు కాబట్టి డైరెక్ట్గా ఇవే పనిచేసేయచ్చు. అట్లా ప్రతి స్కూల్లో కూడా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గనక అందించి అక్కడ అంటే అన్ని స్కూల్స్ లో గనక చర్చించగలిగే అవకాశాన్ని చర్చించే పరిస్థితులను గనక కల్పించినప్పుడు కొంత మేరకైనా అది దీని యొక్క అంటే దీని యొక్క ఆవశ్యకత కానీ లేకపోతే దీని యొక్క ఆశయం నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నేనంటే 3 విషయాలు అంటే అసలు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మారాల్సినవి సిలబస్సు, బోధనా పద్ధతులు, భాషా మాధ్యమం, క్రియేటివిటీ. ఈ 4 అసలు లేవు మన ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో. అంతా కమర్షియల్గా మారిపోయి కేవలము ఈ రోజున సాంకేతికత మాత్రమే వచ్చేసిన తర్వాత కేవలం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇది మాత్రమే మనకు కేవలం మనకి ఒక భుక్తిని ఉపాధిని కల్పిస్తుంది. కేవలం ఉపాధి కల్పించడం వరకే మాత్రమే అయితే అది తీసుకోవచ్చు. అది కాకుండా సమగ్రమైన వ్యక్తిగా ఎదగాలి అంటే ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పినవన్నీ కూడా అమలు చేయగలగాలి. దాన్ని అమలు చేయాలంటే మనం ఏం చేయాలి అనేది నాకు ఒక ఆన్సర్ కావాలి. ఎవరైనా చెప్పగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తిరుమల శెట్టి నాగేశ్వర్ గారు మీరు ఏమన్నా ప్రశ్నలు వేస్తారా? తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు. హలో అందరికి నమస్కారం అండి. నేను కస్తూరి గారు ప్లీజ్. ఈరోజు సెషన్ చాలా బాగుందండి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది విద్యార్థులకు కావాలి. తెలుగు భాష గురించి కూడా చెప్పారు ముక్తేశ్వరరావు గారు, చాలా చక్కగా వివరించారండి. విద్యార్థుల ఆసక్తిని గురించి, పిచ్చుక గూళ్ళు కట్టడం గురించి చాలా బాగా చెప్పారు. మార్పు అనేది మాత్రం సహజం అండి. అందులో ఈ కరోనా అప్పటి నుండి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు చాలా రావాల్సిన అవసరం ఉందండి. విద్యార్థులు చాలా నష్టపోయారు కరోనా మూలంగా, స్టాండర్డ్స్ పడిపోయాయి అది అని నా అభిప్రాయం అండి. ముక్తేశ్వరరావు గారికి మీకు ధన్యవాదాలండి, చాలా బాగా చెప్పారు మాస్టర్ గారు. మార్పు అనేది మాత్రం కావాలండి. విద్యా మాధ్యమికాల్లో కానీ, భాషలో కానీ, బోధన పద్ధతుల్లో కానీ. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళైతే టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారండి. సిలబస్లు మారినప్పుడు, సిబిఎస్ఈకి మారినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ సంగతి నాకు అంతగా తెలియదండి. ముక్తేశ్వరరావు గారు మీరే చెప్పాలి నాకు ఆ విషయం. ఇంకా వందన రపర్తి గారు, తిరుమల శెట్టి నాగేశ్వరరావు గారు, వడ్డీ ఉషారాణి గారు, పురుషోత్తం గారు, సారీ కాదాసి పురుషోత్తం గారు, మీరు ఉన్నారా లైన్ లో?
కాళిదాస్ పురుషోత్తం గారు. సో హలో సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. నమస్కారం అండి. ఐఎమ్ సారీ, ఐ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్. టైము బాగా ఇదైపోతుంది సార్. వీలైనంత షార్టర్ గా మీ ఇంటర్వెన్షన్స్ ఉంటే ఐల్ బి హ్యాపీ. నాట్ ఏ ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ టాపిక్ అండ్ presentation. Besides teaching alone, couple of things అండి. ఒకటేమో టీచర్ ట్రైనింగ్ is quite essential, utmost importance. ఇంకొకటేమో equally important is parental involvement, supervision and participation. For one little example, ఇందాక ముక్తేశ్వరరావు గారు అన్నట్టుగా మన ఊరి గురించి తెలుసుకోవడం అన్నట్టు ఉదాహరణకి జపాన్లో చిన్న పిల్లల్ని ప్రీ స్కూల్ వాళ్ళని కూడాను వాళ్ళ ఊర్లో ఇంకొక చోటుకి అప్పుడప్పుడు తీసుకెళ్తా ఉంటారు. ఎందుకు? అదొక అనుభవం వాళ్ళకి. అట్లాగే ఇక్కడ అమెరికాలో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల దగ్గర నుంచి పెద్ద దాకా కూడాను రైట్స్ అపాన్ రిక్వెస్ట్ అని అడుగుతూ ఉంటారు, ఏది టీచర్లు కానీ ఇంట్లో కూడాను. దానివలన ఏ టాపిక్ అయినా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాయటం అలవాటు అవుతుంది. ఇంకొకటి ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్ వగైరాలు కూడాను చాలా ఇంపార్టెంట్ అన్నది తెలిసిన విషయమే. కాకపోతే ఒకటి వట్టిగా మన మహాభారతంలో భాగవతంలో పద్యాలతో పాటుగాను హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అవర్ కరికులా రిగార్డింగ్ సే ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇవి కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ సార్. సార్ ఓన్లీ ఒక 6 minutes మిగిలింది కాబట్టి ఆల్రెడీ, అంటే మామూలుగా 7:30 క్లోజ్ చేయాలి. 8 అప్పర్ మోస్ట్ లిమిట్ అనుకున్నా కానీ ఒక few minutes ఉన్నాయి. సో ఐ స్టాప్ ది ఫర్దర్ డైలాగ్ హియర్ అండ్ రిక్వెస్ట్ ముక్తేశ్వరరావు గారు టు గివ్ హిస్ రిఫ్లెక్షన్స్, షార్ట్ రిఫ్లెక్షన్స్. థ్యాంక్ యూ సార్. ముక్తేశ్వరరావు గారు ప్లీజ్. ఓకే అండి, ఇప్పుడు మనకి క్విక్గా చెప్పేస్తానండి మొత్తం. ఒకటి, గుంటుపల్లి శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో నో టీచర్ టు ఇంటిగ్రేట్ ఏఐఎల్ అని అన్నారు. అంటే ఇప్పుడు దీనికి ఎవరున్నారు, ఏమిటి చేస్తారు అనేది చాలామంది కన్సర్న్ కూడా ఇవాళ చాలామంది ఇంత చెప్తున్నారు. ఇంత గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా వాళ్ళది ప్రజలకి చేరాలి, లేకపోతే క్లాస్ రూమ్కి చేరాలి అంటే టీచర్ అనే పరికరం చాలా ఇంపార్టెంట్ అనేది ఎక్కువ మంది ఇప్పుడు వచ్చిన స్పందనలో ఉంది. వీళ్ళకి ఏం చేయాలంటానికి టీచర్ ఎడ్యుకేషన్ మీద కూడా డాక్యుమెంట్ చాలా విశేషంగా మాట్లాడుతుందండి. అదేం మాట్లాడుతుందంటే టీచర్ ఎడ్యుకేషన్ని ఇప్పుడున్న, అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ బిఎడ్ ఇవన్నీ కూడా ఇప్పుడున్నవి ఇమ్మర్షన్కి పనికిరావు. అంటే ఒక వ్యక్తి తను ప్రొఫెషనల్గా ఎమర్జ్ అవ్వడానికి, ఒక డాక్టర్ కావాలంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది, ఒక లాయర్ కావాలంటే 5-6 సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక టీచర్ మాత్రం ఒక 9-10 నెలల్లో అయిపోతున్నాడు, కొన్ని చోట్ల 2 ఏళ్లలో ఉంటున్నారు. కానీ ఇది సాధ్యం కాదు. అందువల్ల ఇమర్షన్ ఎక్కువ ఉండాలి. టీచర్కి ఇప్పుడున్న వాటికన్నా కూడా ప్రమాణాలు అవి కూడా మనం నేర్పాల్సిన అవసరం ఉందని టీచర్ ఎడ్యుకేషన్ మీద ఎంఫసిస్ ఉంది. అలాగే నయల్రాజు మధుసూదన్ తను మాట్లాడుతున్నప్పుడు ఆర్ట్ పెడగాగి మీద దీన్ని తీసుకురావడం, అడ్రస్సింగ్ ఎట్లా చేయాలి అన్నదాన్ని, ఇట్స్ అ వెరీ క్రిటికల్ క్వశ్చన్. ఇప్పుడు వరకు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి బిఎస్సీనో, బిఏనో, ఎంఏనో, ఎంఎస్సీనో ఇలాంటివి లేకపోతే ఎంటెక్ ఏదో చదివిస్తే ఆర్ట్ గురించిన అవేర్నెస్ లేదు. ఇప్పుడున్న వర్కింగ్ టీచర్స్ కూడా నేను చాలా సందర్భాల్లో అడుగుతున్నాను, నువ్వు ఎన్ని నాటకాలు చూస్తావు, ఎన్ని హరికథలు విన్నావు, లేకపోతే ఎన్ని వీటికి సభలకు వెళ్ళావు, ఇలాంటివి చాలా సాధారణమైంది. మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోండి అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని ఉంటుంది. ఎక్కువ మందికి సినిమాలు ఒక్కడే తెలుసు. అందువల్ల అటువంటి దీనిని స్ఫూర్తిని మంచి పద్యం వింటాం, మంచి పాట వింటాం, ఇలాంటివి ఏమీ లేని వాడికి ఆర్ట్ గురించి ఎట్లా వాళ్ళకి తీసుకురావాలి అనడానికి ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్. కళాక్షేత్ర ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మెడ్రాస్ కళాక్షేత్ర చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్. అంటే ఒక వ్యక్తిని, సంబంధం లేని వ్యక్తిని కూడా ఎలా సెన్సిటేట్ చేయాలి. అలాగే మెకే అనేటటువంటి సంస్థ కూడా వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. అలాంటి వాటిని అన్నింటినీ ఇన్పుట్స్ని ఏకీకృతం చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దేవినేని మధుసూదన్ గారు మాట్లాడితే ఇప్పటి వరకు ఏం జరగలేదన్నారు. వారు చెప్పింది అయితే సత్యం. చేయటానికి ఏం చేస్తున్నారో కూడా తెలియటం, అది ఒక ప్రధానమైన అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫండ్ బేస్డ్ థింకింగ్ ఉంది, కానీ మనకి ఎక్కడైనా దీన్ని అంటే ఫండ్ డ్రివెన్ వేలో మనం వెళ్తున్నాం. కానీ హౌ టు టేక్ దిస్ ఫార్వర్డ్ అండ్ వాట్ లెఫ్ట్ టు అస్,
హౌ ఆర్ వీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. అసలు ప్రతి ఆఫీసర్కి ఛాలెంజ్ ఏమిటంటే మనకి అది ఇస్తే చేస్తాను, ఇది ఇస్తే చేస్తాను అనే దానికన్నా కూడా మనకు ఉన్న రిసోర్సెస్లో నాకే అప్పగిస్తే నేనేం చేస్తాను, నేను దీన్ని ఎంత బాగా చేస్తాను అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఏం జరగలేదు అనేది మాత్రం సత్యం. దాన్ని చేయడానికి మనం ప్రయత్నం చేయడానికి వీలుండదు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఉపేందర్ రెడ్డి గారు చాలా మంచి మనసుతో చక్కగా దీన్ని అభినందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే స్వర్ణలత గారు వాళ్ళు చెప్పిన దాంట్లో స్టోరీ లైక్ నరేషన్ మీద మాట్లాడారు. అంటే ఒక వ్యక్తి ఒకే అంశాన్ని నేర్చుకోవడం అనేది ఒక స్టోరీ పద్ధతిలో చెప్పుకొని, అంటే టెక్నాలజీని స్టోరీ పద్ధతిలో చెప్పుకుంటూ, టెక్నాలజీలో ఉండేటటువంటి కొత్త లాంగ్వేజెస్, కోబాల్ లాంటివన్నీ కూడా స్టోరీ పద్ధతిలో చెప్పుకుంటూ అతను నేర్చుకుని తను నేర్పడం అనేది చాలా మంచి ఎగ్జాంపుల్. తర్వాత అలాగే టీవీఎస్ రమేష్ గారు కూడా మంచి సూచనలు చేశారు. రాజ్యలక్ష్మి గారు ఇప్పుడు ఏం చేయాలనేది మనం లాంటి వాళ్ళు అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడొక్కడ దీని నుంచి ప్రయత్నం ఆరంభం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల శెట్టి గారు చెప్పినట్టు మన పేరెంటల్ పార్టిసిపేషన్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్. పేరెంటల్ పార్టిసిపేషన్ గురించి మాట్లాడుతుంది ఇది మన. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మాట్లాడుతుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎక్కడొక్కడ మనం ఎదుమెత్తంగా మాట్లాడుకోవాలి. ఒకే ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇంతవరకు నాకున్న అనుభవంలో ఏ పనైనా చేయటానికి ఇంతకన్నా మనం బాగా చేయగలం అనుకుంటే ఆ పద్ధతికి వెళ్ళటం ఉత్తమం. లేదా ఈ పద్ధతి బాగానే ఉంది, మనం కొత్త పద్ధతిని ఏది అవలంబించలేనప్పుడు ఈ పద్ధతిలోకి రావడం అనే అవసరం ఉంది. అదే ఇవాళ సీతాపతి గారు వాళ్ళందరూ కూడా చెప్తున్న దాంట్లో మార్పుకు సిద్ధం కావాలి అని చెప్పి. అలాగే సిపి రెడ్డి గారు కూడా ఈ డెప్త్ మీద మనం చేయాల్సిన అవసరం ఉంది. డిస్కషన్ మనం డెప్త్కి వెళ్ళటం లేదు అంటున్నారు. డెప్త్కి వెళ్ళటం కూడా అవసరం. అన్లెస్ వీ గో డెప్త్ వీ డోంట్ సీ ది ప్రాబ్లమ్స్. మనము అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సముద్రంలో దొరికిన వాడికి కూడా ముత్యాలు లేదా దాని తాలూకు ఎవరికి దొరుకుతాయంటే బాగా ఆ ముత్యాలు దొరికే చోట్ల లోతున దొరకగలగాలి. లోతు లేకుండా ఉన్న చోట పక్కన సముద్రం పక్కన తిరిగితే ఏమి దొరకవు, నత్తగుల్లలు దొరికితే. కాబట్టి మనకి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కస్తూరి గారు కూడా ట్రైనింగ్స్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది. సిరీస్ ఆఫ్ ట్రైనింగ్స్ కావాల్సి వస్తాయండి. ట్రైనింగ్స్ కూడా ఎవాల్యుయేషన్ కావాలి. ట్రైనింగ్లో మీరు ఎవాల్యుయేట్ అయ్యి క్వాలిఫై అయినట్టు వస్తేనే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రైనింగ్స్ కూడా సిస్టమేటిక్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవాల్యుయేషన్ మీద ఒక పెద్ద చాప్టర్ ఉందండి, అసెస్ చేసి ఎలాగ చేయాలి అనే దాని మీద. అది కూడా ఎవరు రైట్ చేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఎవాల్యుయేషను మార్కుల కోసం కాదు, ఎవాల్యుయేషను మరి దేనికోసం ఎవాల్యుయేషన్ అంటే లెర్నింగ్ని కొలవాలి. అంతే తప్పితే వీడికి ఇన్ని మార్కులు అని ఇచ్చేయడం అనేది కాదు. అసలు ఈవెన్ ఎవాల్యుయేషన్ ఎనీ గివెన్ టైమ్ దిస్ సేస్ ఎవాల్యుయేషన్ ఈజ్ మెంట్ ఫర్ బోత్ ది టీచర్ అండ్ టాట్. అంటే ఉదాహరణకి సపోజ్ రఘు గారు ఒక క్లాస్ చెప్పారు అనుకోండి, ఫిజిక్స్ చెప్తే ఆయన చెప్పిన తర్వాత ఒక మూడో ప్రశ్నకి అందులో అడిగిన ఆ టాపిక్లో మూడో ప్రశ్నకి ఎవడు సమాధానం రాయలేదు అనుకోండి. అర్థం ఏంటంటే ఆయన చెప్పలేకపోయారని అర్థం, లేదా వాళ్ళు వెళ్ళలేదని. కాబట్టి మనకి ఆల్వేస్ ఎవాల్యుయేషన్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ది స్టూడెంట్ బట్ ఆల్సో మెంట్ ఫర్ ది టీచర్. ఇది చాలా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. క్షమించండి, నన్ను చాలా మంది మెంబర్స్ కి నేను ఇవాళ మాట్లాడగలిగే అవకాశం ఇవ్వలేకపోయాను. ఎందుకంటే ముక్తేశ్వరరావు గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన మాట్లాడేటప్పుడు చాలా మంది చాలా ప్రశ్నలు రైజ్ చేస్తారు. అది ఆయన దగ్గర ఉన్న ఆర్ట్, అలా తెప్పిస్తారు క్వశ్చన్స్ ని. సో 40 మందిలో ఎంతమందికి అవకాశం ఇవ్వాలో నాకు అర్థం కాల. అందువల్ల పెద్దవాళ్ళని కొంతమందిని కట్టేలు చేసుకోమని కూడా చెప్పాను వాళ్ళ ఇంటర్వెన్షన్స్ ని. వీటన్నిటికీ నేను మరొకసారి అపాలజీస్ చెప్పుకుంటూ, చాలా మందిని మాట్లాడించలేకపోయాను, దానికి కూడా అపాలజీస్ చెప్పుకుంటూ ఇవాటి సెషన్ ఎందుకంటే 2 hours దాటిపోతుంది, ఎండ్ చేద్దాం. ఇది చాలా చాలా పెద్ద విషయం, నేనేం కాదన్ను. మళ్ళీ ఒకసారి ఒక 1 month, 1.5 months, 2 months గ్యాప్ ఇచ్చుకొని we will again come back to the section topic. Thank you very much, sir, Mukteshwara garu, for your wonderful session. నాకంటే ఇవాళ NEP గురించి చాలా గొప్ప ఏరియాస్ తెలిసాయి మీ వల్ల. And thanks for all the members who have participated and enlightened the discussion. Thank you all, and we are closing the section for today, and we will meet again next Friday. Thank you, and thank you all. Thank you.